శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవలిక రంగనాయకమ్మ గారు రచించిన సరికొత్త మనుషులు. నమస్కారం డాక్టర్ గారు, నేను గుర్తున్నానా అండి అని గది గుమ్మంలో నవ్వుతూ నిలబడ్డాడు రాజారావు. అతని వెనక ఒక అమ్మాయి కూడా ఉంది బిడేపడుతూ. డాక్టర్ రఘునాథ్ అతన్ని చూసి, భలే వాడిపోయి గుర్తుకు లేకపోవడం ఏమిటి అంటూ చేతిలో ఉన్న పుస్తకం టీపాయ్ మీద పెట్టి రాజారావు వెనక నిలబడ్డ అమ్మాయిని ప్రత్యేక శ్రద్ధతో కూర్చోండి అని మర్యాద చేశాడు. ఆ అమ్మాయి చాలా సిగ్గుపడుతూ పెద్ద సోఫాలో ఒక చివర ఒదిగి కూర్చుంది. రాజారావు ఆమెకి చాలా దగ్గరగా కూర్చొని, నాకు పెళ్ళైంది డాక్టర్ అన్నాడు. తెలుస్తూనే ఉంది, నీ పెళ్ళికి పిలవకుండా నువ్వే నన్ను మర్చిపోయి, పైగా ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఎవరిని పిలవటానికి వీలు కాలేదు. అసలు శుభలేఖలన్నా వేయించే టైం లేదు. గబాల్న కుదిరింది సంబంధం. గబాల్నా అని పక్కున నవ్వాడు రఘునాథ్. కట్నం బాగా తీసుకొని అంత గబాల్న ఒప్పేసుకున్నావేమో, అవునా? అదేం కాదు డాక్టర్, కావాలంటే పెళ్లి కూతుర్ని అడగండి అంటూ రాజారావు భార్యను చూసి, వీళ్ళ నాయనమ్మ నడుము నొప్పితో 2 రోజులు మంచం ఎక్కి పిల్ల పెళ్లి అర్జెంటుగా చూడాలని గోల పెట్టిందట. వారం రోజుల్లో లగ్నం పెట్టేశారు. అది తప్పితే దగ్గరలో ముహూర్తాలేవీ లేవని కంగారు పెట్టేశారు. ఈ అందగత్తెని చూసి వాళ్ళ షరతులన్నీ ఒప్పేసుకున్నాను అని చిలిపిగా చూశాడామని. ఆ అమ్మాయి సిగ్గుపడి తల వంచేసుకుంది. అతనన్న మాటల్లో అతిశయం ఏమీ లేదు. ఆమె అందమైందే. ఆ అర్థం లేని సిగ్గు, మాటిమాటికి ఆ ముడుచుకోవటం ఆ అందాన్ని కొంత పాడు చేస్తున్నాయి, కానీ లేకపోతే ఇంకా ఆకర్షణీయంగా కనబడేది. రాజారావు నవ్వుతూ తన పెళ్ళి గుళ్ళో ఎంత సింపుల్గా అయిపోయిందో, పెళ్ళికి పిలవనందుకు చుట్టాలకందరికీ ఎంతెంత కోపాలు వచ్చాయో, తన స్నేహితులు కూడా నిష్ఠూరాలేస్తూ ఎలాంటి ఉత్తరాలు రాశారో, అందరికీ తను ఎలా సంజాయిషీలు ఇచ్చుకున్నాడో తెగ వర్ణించాడు. నిమిషానికి ఆమె వైపు చూస్తూ నవ్వుతూ మాట్లాడాడు. మాటల మధ్య ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె విడిపించుకోవాలని సున్నితంగా ప్రయత్నించి ఊరుకుంది. అదేమీ అతను గ్రహించలేదు. ఆమె వేళ్ల స్పర్శని ఏకాంతంగా ఉన్నంత పరవశంగా అనుభవించాడు. తనట్లా ప్రవర్తిస్తున్న జ్ఞానం అతనికి ఉన్నట్లు లేదు. నవ్వుతూ మాట్లాడుతూ ఆమెను చూసి ముగ్ధుడవుతూ కనిపించాడు. ఆ అమ్మాయి తన భార్య అయినందుకు అతను ఎంత ఎక్కువ ఆనందిస్తున్నాడో రఘునాథ్కి స్పష్టంగా తెలిసింది. ఆమె పేరు శ్యామల. ఎక్కువ చదువుకోలేదు. పల్లెటూళ్ళలో పుట్టి పెరిగింది. పేద కుటుంబం. మేనమామే బాధ్యత తీసుకొని ఆమె పెళ్లి చేశాడు. డాక్టర్ వినటానికి ఆసక్తి లేని కబుర్లు కూడా చాలా చెప్పాడు రాజారావు. చాలా సిగ్గండి, నోరు విప్పదు అని ఫిర్యాదు చేశాడు. మీరు నమ్మరు కానీ ఈ 10 రోజుల్లో 10 మాటలు కూడా మాట్లాడలేదు. ముత్యాలు రాల్తాయేమో అని వేళాకోళం చేశాడు. ఆ అమ్మాయి పెదవులన్నా కదలనట్టు నవ్వి సిగ్గుపడి తల తిప్పుకుంది. పర్వాలేదులేవోయ్, ఇద్దరు బదులు నువ్వే మాట్లాడతావుగా అన్నాడు రఘునాథ్. అన్యాయం డాక్టర్, మీరు కూడా అలాగే అంటే ఇంకా పలుకే బంగారం అవుతుంది. అతని ధోరణి రఘునాథ్కి ఒక క్షణం విసుగనిపించింది. ఆ ఆనందం పాడు చేయలేక అతని మాటలన్నీ వింటూ కూర్చున్నాడు. చివరికి రాజారావు చెప్పింది ఆమెకి ఒంట్లో బాగాలేదు, ఒక్కసారి డాక్టర్కి చూపించాలని తీసుకొచ్చాడు. అది విషయం. అలాగే రేపు క్లినిక్కి వస్తే చూస్తాను అని లేచాడు రఘునాథ్. శ్యామల లేచి నిలబడి నమస్కారం అంది నెమ్మదిగా చేతులు జోడించింది. కళ్ళెత్తలేదు. అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయింది బయటికి. రేపు రమ్మంటారా? ఉదయమేనా? వెళ్తాను డాక్టర్ అని రాజారావు గబగబా వెళ్ళి శ్యామల చెయ్యి అందుకున్నాడు. ఇద్దరూ అంత దగ్గరగా నడిచి వెళ్తుంటే ఎంతో అందంగా ఉన్నారు. కానీ ఆ అమ్మాయికి రాజారావుని చేసుకోవటం బాగా ఇష్టం లేదేమో, లేనట్టే ఉంది. మనసు సరిపెట్టుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఏమో, తెలియని విషయం గురించి ఆలోచించకూడదనుకొని రఘునాథ్ టీపాయ్ మీద పుస్తకం తీసి అల్మరాలో సర్ది గ్రౌండ్లో బంతి ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి రఘునాథ్ భోజనాల దగ్గర భార్యతో కాలక్షేపం కబుర్లు మాట్లాడుతూ రాజారావు సంగతి చెప్పి, గబాల్న కుదిరిందట సంబంధం. అతను ఆ మాట అనగానే భలే నవ్వొచ్చింది నాకు. ఆ లగ్నం తప్పితే దగ్గరలో లగ్నాలు లేవట. ఉత్త చాదస్తుల్లా ఉన్నాడు. ఆ అమ్మాయికి ఒకటే సిగ్గు, ఇద్దరికీ సరిపోయింది అని విసుక్కున్నాడు. సాయంత్రం వచ్చిన వాళ్ళేనా? నేను సరిగ్గా చూడలేదు కానీ ఆ అమ్మాయి బాగున్నట్లుంది కదూ అంది అతని భార్య సుజాత. ఎంత బాగుంటే మాత్రం? ఇద్దరికీ ఏమీ పరిచయం లేకుండా, ఒకరేమిటో ఒకరికి బొత్తిగా తెలియకుండా, ప్రేమ లాంటిది ఏ కోసాన కలగకుండా ఉత్త శరీరాల అందం చూసి ఎలా నిర్ణయించుకుంటారో జీవితాలు. అర్థం కాదు నాకు. మూర్ఖత్వం కదూ? సుజాత నవ్వి, నీకు అర్థం కాని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళంతా మూర్ఖులు అనుకోవటం నీ మూర్ఖత్వం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి చక్కగానే ఉంటాయి. స్వభావాలు మంచివైతే చాలదా సుఖంగా బ్రతకటానికి అంది. రఘునాథ్ ఆశ్చర్యపడి, నువ్వు అనాల్సిన మాటేనా ఇది?
స్వభావాలు మంచివైన ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమానుభవం కూడా ఉండకూడదా? అప్పుడు పెళ్లి చేసుకుంటే జీవితాలు ఎంత హాయిగా ఉంటాయో తెలియనట్టు మాట్లాడతావేం? నిజం సుజా, ప్రేమ అనేది ఎప్పుడు కలగని ఇద్దరి మధ్య ఆ అనుబంధం ఉండి తీరాలి. అది ఒక్కటే ఇద్దరిని దగ్గర చేస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలైనా సమస్యలైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది అన్నాడు. అతని మాటలు ఎప్పట్లాగే నిర్మలంగా ఉన్నాయి. అతని చూపుల నిండా జీవితంలో ఎంతో తృప్తి పొందిన ప్రశాంతత. చిరునవ్వుతో సుజాతని చూశాడు. ఆమె భర్తని ప్రేమపూరితంగా చూస్తూ, అవును, కొన్ని దివ్యానుభవాలు అందరికీ దొరికేవి కావు అంది. అతనితో స్నేహం కలిసిన రోజులన్నీ గుర్తొచ్చి నవ్వుతూ, రఘు, ఆ రోజుల్లో మనం ఉత్త పిచ్చివాళ్లలాగా ప్రవర్తించేవాళ్ళం కదా. మొన్న నువ్వు రాసిన ఉత్తరాలన్నీ చదివితే ఇప్పటికీ ఎంతో కొత్తగా ఉన్నాయి నాకు. అప్పుడప్పుడు అలాంటి ఉత్తరాలు రాయకూడదా అని ఆశగా చూసింది. అప్పట్లాగా ఏడిపించకుండా జవాబులు ఇస్తావా మరి? ఏం, నేను జవాబులు ఇవ్వనప్పుడు నువ్వు రాయలేదా అని నవ్వి, రోజు ఓ ఉత్తరం రాసివ్వాలని పెళ్లికి ముందే షరతు పెట్టాల్సింది నేను అంది కోపంగా. షరతు పెడితే ఏం చేస్తాను మరి? మందుల చీటి పుస్తకాలన్నీ నీకోసం ఖర్చు చేసేవాడిని అని నవ్వి, తొందరగా లేసుజా, ఓసారి మన ఉత్తరాలని చదువుకుందాం అంటూ ఉత్సాహంగా భోజనంలో పడ్డాడు రఘునాథ్. మర్నాడు రాజారావు శ్యామలని డాక్టర్ రఘునాథ్ నర్సింగ్ హోమ్కి తీసుకొచ్చాడు. మీకు ఒంట్లో ఏం బాగాలేదు, మీ అనారోగ్యం ఏమిటి అని డాక్టర్ శ్యామల్ని ప్రశ్నలు వేశాడు. ఆ అమ్మాయి నోరు విప్పలేదు. ఒక్కసారి కళ్ళెత్తి అయోమయంగా చూసింది. మళ్ళీ తల వంచుకొని మెదలకుండా కూర్చుంది. తలనొప్పండి, నీరసమండి, ఆకలి లేదండి అని రాజారావు ఉత్సాహంగా భార్య అనారోగ్యాన్ని వర్ణించబోయాడు. డాక్టర్ అతని వర్ణన పెడచెవిన పెట్టి, నువ్వు బయటికి వెళ్ళి కూర్చోబోయ్, ఆమె చెప్తుందిలే, అన్నీ కనుక్కుంటాను అని వాగ్దానం చేసి అతన్ని బయటికి పంపించేశాడు. ఏం పర్వాలేదు, ఇప్పుడు చెప్పండి, అసలు మీకు ఒంట్లో బాధ ఏమిటి? డాక్టర్ దగ్గర సిగ్గుపడకూడదు అని శ్యామలని మృదువుగా అడుగుతూ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆ అమ్మాయి లేచి నిలబడి తల వంచుకుంది, మాట్లాడలేదు. డాక్టర్ నాడీ పరీక్షకు ఆమె చెయ్యి అందుకోబోయాడు. అందనివ్వకుండా చటుక్కున చెయ్యి లాక్కుని 2 అడుగులు వెనక్కి వేసింది. డాక్టర్ తెల్లబోయి తేరుకునేంతలో శ్యామల గోడవైపు మొహం తిప్పుకొని ఏడవటం మొదలుపెట్టింది. డాక్టర్ అర్థంగాక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. ఆమె ఏడుస్తూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ, డాక్టర్ గారు, మీకు దండం పెడతాను, నన్ను రక్షించండి, నా జీవితం అంతా మీ చేతుల్లో ఉంది, నాకేదన్నా మందివ్వండి, మీరు తప్ప నాకు ఇప్పుడెవరూ దిక్కులేరు, డాక్టర్ గారు నన్ను రక్షించండి అని సాధ్యమైనంత నిశ్శబ్దంగా ఏడవటానికి ప్రయత్నించింది. డాక్టర్ తన అనుభవంతో విషయం గ్రహించగలిగారు. నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్శబ్దంగా ఏడుస్తూనే ఉంది. కొంతసేపటికి డాక్టర్ ఆమె చెయ్యి పట్టు చూశాడు. సందేహంగానే ఉంది. ఎన్నో నెల? ఓదార్పుగా అడిగాడు. 4 భయపడుతూ చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నట్టు చికాకు పడుతూ అడిగాడు. తల వంచుకొని ఏడ్చింది. జవాబు లేదు. అసలు ఇది ఎట్లా జరిగింది అందామనుకున్నాడు. ఊరుకున్నాడు. ఎట్లా జరిగిందో తనకి అనవసరం, జరిగింది అంతే. రాజారావుకు తెలిస్తే ఏమవుతుంది? అదిరిపడింది. మళ్ళీ చేతులెత్తి భగవంతుడికి నమస్కరిస్తున్నట్లు నమస్కారం చేసింది. వద్దు డాక్టర్ గారు, ఆయనకి చెప్పకండి, నేను ఆయన మొహం చూడలేను, మీరే విషమైనా ఇచ్చేయండి, తాగుతాను, అంతేగాని ఆయనకి చెప్పకండి. డాక్టర్ కొంత అసహనంతో, ధైర్యంగా ఉండాలి మీరు, ఇంత భయపడితే ఎట్లా? ఇప్పటికే మీరు పెద్ద పొరపాటు చేశారు, ఇంకా ఇద్దరి మధ్య ఇలాంటి రహస్యం దాచుకోవటం ఎందుకు? మీకేం భయం లేదు, అతనితో నేను మాట్లాడతాను. శ్యామల వెర్రి చూపులు చూస్తూ, వద్దు వద్దు డాక్టర్ గారు, నేను మా ఊరెళ్ళిపోతాను, నాకేమీ జబ్బు లేదని చెప్పేయండి, ఈ సంగతి మాత్రం చెప్పకండి అని దీనంగా ప్రాధేయపడింది. చూడండి, నేను చెప్పేదంతా మీరు శ్రద్ధగా వినాలి. మీ ఊరు వెళ్ళినా అబార్షన్కి ప్రయత్నించాల్సిందేగా. ఆ పల్లెటూళ్ళలో మోటు వైద్యాలు ఎంత ప్రమాదమో తెలుసా? అసలు 4 నెలలు దాటితే ఏ మందులు పనిచేయవు. ఈ పరిస్థితిలో మంచి డాక్టర్ తప్ప మీకెవ్వరూ సహాయం చేయలేరు. మత్తుమందిచ్చి ఆపరేషన్ చేసి గర్భసంచిని క్లీన్ చేయాలి. మీ తరపున ఒక బాధ్యత గల వ్యక్తి సంతకం పెట్టాలి. అబార్షన్ చేయించుకోవచ్చని చట్టం వచ్చాక ఈ పద్ధతంతా వచ్చింది. బాధ్యత గల ఏ డాక్టరు దీన్ని ధిక్కరించకూడదు. ఇదంతా రాజారావుకు తెలియకుండా ఎట్లా అవుతుంది? నా మాట వినండి, మీకేం భయం లేదు. మీరు మీ ఊరెళ్ళి అక్కడ ఏదో విషమించి అప్పుడు సంగతి బయటపడిందంటే అతను ఇంకా కోపం తెచ్చుకోవచ్చు. నేనే అతనికి నచ్చజెప్తాను. శ్యామల ఏమీ అనలేకపోయింది. చెంపల మీద నుంచి కన్నీళ్లు ధారలుగా జారుతుంటే దీనంగా నిలబడింది. ఆ అమ్మాయిని చూస్తుంటే డాక్టర్ మనసంతా ద్రవించినట్టయింది. పర్వాలేదమ్మా, లోపల గదిలో కూర్చోండి అన్నాడు ధైర్యం చెప్తూ. శ్యామల డాక్టర్ని అపనమ్మకంగా చూస్తూ కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళింది. డాక్టర్ కుర్చీలో వెనక్కి వాలాడు.
అతను ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదుర్కోలేదు. అనేకసార్లు అబార్షన్ కేసులు చేసినా ఇంత రహస్యంగా కాదు. పిల్లలకి సంబంధించిన పెద్దవాళ్లే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వాడు భర్తే. ఆ భర్తకు తెలిస్తే కొంప మునుగుతుంది. ఏం చెయ్యటమో సమంజసంగా ఉంటుందో ఆలోచన పోవటం లేదు. రాజారావు తనకి 4-5 సంవత్సరాలుగా తెలిసినవాడు, మంచివాడే. అయినా ఇలాంటి పరిస్థితిలో అతను ఎలా ప్రవర్తిస్తాడో తను ఊహించలేడు. 25 ఏళ్లన్నా ఉండవతనికి భార్య చుట్టూ ఏవేవో కోరికలు అల్లుకొని తీయటి కలలు కంటున్నాడు. ఈ సంగతి వింటే కష్టమే. ఏమైపోతాడో. ఏవో అబద్ధాలాడి అసలు చెప్పకుండా పని జరిపిస్తే, ఇంకో రకంగా తెలిసిపోతే, చదువుకున్నవాడు, తెలివైనవాడు ఆ మాత్రం గ్రహించలేడా? అసలు ఇది దాగే రహస్యమేనా? అయినా మూర్ఖంగానే ఎందుకు దాచాలి? ఎవరికైనా పొరపాట్లు జరగవా? అసలు పొరపాటేముంది? యవ్వనంలో ఆకర్షణలు, ఆవేశాలు ఎవరికి తెలియనివి. తెలిస్తే ఏం? అర్థం చేసుకుంటాడో లేదో చాదస్తుడు. ఆమెను వదిలేస్తే అంత గ్రహించలేని మొగుడు వదిలేస్తే ఏం? ఆమె చాలా భయపడుతోంది. పొమ్మంటే ఏం చేస్తుంది? చివరికి ఏ ఆత్మహత్యో. అబ్బా, ఎలా తేలుతుంది ఇది? ఏదో ఒకటి సాధించాలన్న పట్టుదలతో డాక్టర్ తొందరగా తీరిక చేసుకుని రాజారావు కోసం కబురు పంపాడు. రాజారావు చాలాసేపటి నుంచి కాచు కూర్చున్నట్లు ఆతృతగా లోపలికొచ్చాడు. నవ్వుతూనే ఉన్నాడు. ఇట్లా కూర్చోవోయ్ అంటూ డాక్టర్ తన దగ్గర కుర్చీ చూపించాడు. రాజారావు కూర్చుంటూ శ్యామలేది అన్నాడు. లోపలుంది, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు కదా అని కొంచెం ఆలస్యం చేశాను. మీ విషయం. పర్వాలేదు. ఏం జబ్బండి? అబ్బే, జబ్బేం లేదు, బాగానే ఉంది. ఏదో పెద్ద భారం దింపినట్టు అతను తేలిక పడుతూ, అవునులేండి, జబ్బేముంటుంది, అస్తమానం తలనొప్పి అంటూ ఉంటుందంతే అన్నాడు నవ్వుతూ. అతని మొహం చూస్తుంటే ఏం చెయ్యాలో మళ్ళీ కొత్తగా ఆలోచన మొదలైంది. అంతలోనే నిర్లక్ష్యంగా నవ్వుతూ, తలనొప్పికేం, అదేం పోతుంది కానీ అసలు మీ ఆవిడ నేను చూసి భయపడుతుందోయ్ అన్నాడు. రాజారావు సిగ్గుపడి, అదేం కాదు డాక్టర్ అని నవ్వాడు. నిజమే, అదంతా సిగ్గు అనుకుంటున్నావు కానీ తన మనసులో మాట నీకు చెప్తే నువ్వేం అపార్థం చేసుకుంటావో అని అలా ముభావంగా ప్రవర్తిస్తోంది. రాజారావు చిరాకు పడి, మీరట్లా మాట్లాడకండి, నేను తనని అపార్థం చేసుకుంటానా? ఆమెకు అలాంటి సందేహం ఏమీ లేదు అన్నాడు నమ్మకంగా. నువ్వింత ధీమాగా చెప్తున్నావు, మరి నీకు చెప్పకుండా ఎందుకంత బాధపడుతోందా? ఎందుకు? భార్య తన రహస్యం తనలో దాచుకుందంటే ఆమెకి తన దగ్గర అంత చనువు, ధైర్యము ఆ భర్త ఇవ్వలేదేనాగా అర్థం? నిజమే, కానీ నువ్వు నాకు బాగానే తెలుసు రాజారావు. ఎంతోమంది కుర్రాళ్ల కన్నా నువ్వు చాలా విశాలంగా ఆలోచిస్తావని అనుకుంటూ ఉంటాను. కానీ ఏదన్నా ఒక చికాకు సమస్య వచ్చి పడితే ఏం చేస్తావో నాకు సరిగ్గా తెలియదనుకో. అసలు ఏమైంది డాక్టర్ గారు? అబ్బే, ఏదో ముంచుకొచ్చిందని కాదు. తెల్లారి లేస్తే ఇలాంటి కేసుల్లో ఎంతోమంది ఆడవాళ్ళని, మగవాళ్ళని చూస్తూనే ఉంటాం. కానీ ఆడవాళ్ళ దురదృష్టం, దొరికిపోతారు. ఫలితంగా అనుభవించకుండా తప్పుకోలేరు. రాజారావు గ్రహించే స్థితిలో లేడు. భార్యకేదో క్యాన్సర్ లాంటిదో, కుష్టు లాంటిదో భయంకరమైన జబ్బు వచ్చిందని విపరీతంగా ఆందోళన పడుతూ, ఏం జబ్బు డాక్టర్? నిజం చెప్పండి, పర్వాలేదు, నేనేమీ బాధపడను, ఎంత కష్టమైనా వైద్యం చేయిస్తాను అన్నాడు ఆవేశంగా. అవును, బాధపడడం కాదు మనం ఇప్పుడు చేయాల్సింది. ఏముంది ఇందులో? ఈజీగా తీసుకోవచ్చు. ఎంత షాక్ కలిగించే పరిస్థితిలో అయినా సరే మనం బ్యాలెన్స్ తప్పకూడదు. శ్యామలకు అసలు జబ్బేం కాదు, చాలా ఆరోగ్యంగా ఉంది. ఆమెకిప్పుడు 4వ నెల కడుపు. టేబుల్ మీద ఏవో కాగితాలు సర్దే నెపంతో డాక్టర్ మొహం తిప్పుకున్నాడు. రాజారావు స్తంభించిపోయాడు. కాసేపు వెర్రి చూపులు చూశాడు. తను ఊహించినంత భయంకరమైన జబ్బేది రానందుకు ఒక్క క్షణం అతని కళ్ళు కాంతిగా వెలిగి జీవరహితమయ్యాయి. క్రమంగా అతని చూపులు తీక్షణంగా మారి అసహ్యంతో మొహం జేవురించింది. కోపంతో కంపించసాగాడు. కొంతసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా గడిచింది. డాక్టర్ సాధ్యమైనంత అనునయంగా ప్రాణమిత్రుడు ప్రేమతో ఓదార్చినట్టు, బాధపడకు రాజారావు అన్నాడు. రాజారావు తల వంచేసుకున్నాడు. నీకు చెప్పొద్దని ఆమె చాలా ఏడ్చింది, కానీ దానివల్ల పరిస్థితి ఇంకా విషమిస్తుందని. చిచి, నాకెందుకు చెప్పారు డాక్టర్? అసలు ఈ సంగతి నాకు తెలియకపోతే ఎంత బాగుండేది అని విరుచుకుపడ్డాడు రాజారావు. తొందరపడకు, శాంతంగా ఆలోచించు. జీవితం అంటే హాయిగా సాఫీగా బ్రతికేయటం కాదు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. రాజారావు కోపంతో తలడ్డంగా తిప్పుతూ, నా వశం కాదు, ఇంత అసహ్యమైన సమస్య వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు. అతని కోపం క్షణక్షణానికి ఇనుమడించి, వాళ్ళంతా అంత తొందరపడి పెళ్లి చేయటానికి ఇదన్న మాట కారణం. ఎంత సాహసం డాక్టర్! ఇంత గుండెలు తీసిన మనుషులుంటారని నా ఊహకి కూడా అందలేదు. చిచి, నన్నెంత మోసం చేశారు అందరూ. ఆమె కూడా ఇక మాట్లాడలేకపోయాడు.
మోసమని నీకు అనిపిస్తుంది కానీ అది నిజం కాదు. ఆ మోసం నిజంగా ఆ అమ్మాయినే ఎవరో చేసుంటారు. ఏదో నిస్సహాయ స్థితిలో పడి ఉంటుంది. అసలు సంగతి ఏమిటో మనకు తెలీదు. కొంచెం సానుభూతితో ఆలోచించాలి. సానుభూతి ఎవరి మీద? మండిపడ్డాడు రాజారావు. నన్నింత మోసం చేసిన మనిషి మీదేనా? ఏదో మామూలు విషయమైతే నేను ఆలోచించేవాణ్ణి, భరించేవాణ్ణి. తనకే కష్టం వచ్చినా నా ప్రాణ సమానంగా చూసుకునేవాణ్ణే. కానీ ఇలాంటి ఘోర సమస్య నా మీద విరుచుకుపడితే నేనేం మానవాతీతున్నా డాక్టర్ చలించకుండా ఉండడానికి? మానవాతీతులంటే ఎవరు? ఈ చాదస్తాలన్నింటికీ అతీతంగా మనమే ప్రవర్తించకూడదా? చాదస్తమా ఇది? నిర్ఘాంతపోయాడు రాజారావు. డాక్టర్ మీద అతనికి పట్టరాని కోపం వచ్చింది. పెళ్లి చేసుకున్న 12వ రోజున భార్యకి 4 నెలల కడుపు అని విని అసహించుకోవటం చాదస్తమంటారా మీరు? డాక్టర్ కుర్చీలో వెనక్కి వాలి నిర్లక్ష్యంగా, నా దృష్టికి చాదస్తమే. మనం తప్పొప్పులు అనుకునే వాటికి నిజమైన విలువలు గ్రహించగలిగే వాళ్ళందరికీ చాదస్తమే. ఒక్క క్షణం నీతి నియమాల సంగతి మర్చిపోయి విడిగా చూడు. మనిషి లోపల ఎన్ని బలహీనతలు, మనిషి చుట్టూ ఎన్ని విషవలయాలు. ఇష్టంగానో అయిష్టంగానో మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. దిద్దుకునే అవకాశం లేకపోతే, ఇవ్వకపోతే మనిషి ఏమైపోవాలి? రాజారావు కోపంతో రాజుకుంటూ ఇది పొరపాటా అన్నాడు. ఇంత తెలివి తక్కువ స్థితి తెచ్చుకోవటం పొరపాటు కాకపోతే ఏమిటి? 13 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసి బలవంతంగా శోభనం గదిలోకి తోసి బలాత్కరించి గర్భాన్ని దానం చేయడం గొప్ప వేడుక మనకి. ఆ గర్భం నిలుపుకునే శక్తి ఉన్నా లేక తల్లి పిల్ల కళ్ళు మూసినా సరే అలా కాకుండా చంద్రుణ్ణి చూసి కలువ వికసించినట్టు, మబ్బుల్ని చూసి నెమలి నాట్యం చేసినట్టు ప్రకృతి సహజంగా మధురమైన ఊహలతో పురుషాలింగనం కోసం తప్పించి అనుభవించటం మహానీచం మనకి. ఇలాంటి విషయాలు ఆలోచించినప్పుడు ఏది చాదస్తమో ఏది మూర్ఖత్వమో స్పష్టంగా తెలియటం లేదా? రాజారావు డాక్టర్ని వింతగా చూస్తూ ఆశ్చర్యపడుతూ, పెళ్లి కాకుండానే పిల్లల్ని కనొచ్చంటారా? తప్పులేదంటారా అన్నాడు కోపంగా. అసలు పెళ్ళైన పిల్లల్ని కనకూడదు. ఇద్దరి ఆరోగ్యాలు, ఆర్థిక స్తోమతలు, పిల్లలు కావాలనే కోరిక, సక్రమంగా పెంచే జ్ఞానం అన్నీ ఉంటే గాని పిల్లల్ని కలగనివ్వకూడదు. అలాంటప్పుడు పెళ్లి కాకుండానే పిల్లల్ని పెంచే ఏ అవకాశము లేకుండానే, తనెక్కడ నిలబడాలో ఆధారం దొరకకుండానే పిల్లల్ని కనవచ్చునని నేనెట్లా చెప్తాను? సంఘం ఎలాంటి విలువలిస్తుందో తెలిసి కూడా పిరికి ప్రియుల్ని నమ్ముకుని మోసపోయి ఇతరులతో హేళనలు, వెక్కిరింతలు పడే దుర్భరస్థితి తెచ్చుకోమని నేనే ఆడపిల్లలకి చెప్పను. అసలు పెళ్లి కాకుండా స్త్రీ పురుష సంబంధాలు పెట్టుకున్న వాళ్ళెవ్వరూ పిల్లల కోసం కాదు, పైగా ఆ పిల్లలు పెరగనివ్వకూడదని, వాళ్ల రూపురేఖలు తుడిచిపెట్టాలని ఎన్ని ఘోర కృత్యాలు చేయాలో అన్నీ చేస్తారు. అన్నీ విఫలమై ఓడిపోయి నిస్సహాయంగా ఆ బిడ్డని కంటారు. సంఘానికే కాదు, కన్న తల్లికి కూడా ఇష్టం లేని స్థితిలో పుడతారు ఆ బిడ్డలు. పుట్టగానే ఏ కాలువ గట్టనో ఏ తుక్కు డబ్బాలోనో ప్రాణాలు విడుస్తారు. ఇలాంటి రాక్షసాలు ఎన్నైనా చూసి సహిస్తాం కానీ మన నీతి నియమాల్లో అవసరమైనప్పుడు చిన్న మార్పు చేసుకోలేం. ఆపదలో ఉన్న మనుషుల్ని వదిలి వీటిని అచంచలంగా కాపాడుకుంటాం. రాజారావుకి అసహనం ఎక్కువవుతోంది. మీరెక్కడో అమెరికాలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు డాక్టర్. మన పవిత్ర భారతదేశ సంస్కృతి చూడు నాయనా, కన్న కూతుర్ని బలాత్కరించిన తండ్రి, చెల్లెలతో సంబంధం పెట్టుకున్న అన్న, ఉత్త అమాయకపు ఆడపిల్లల్ని వంచిన బావలు, మేనమామలు, పినతండ్రులు అంతా పవిత్ర భారత సంస్కృతిలో పుట్టి పెరిగిన దాన్ని తిని తాగి జీర్ణించుకున్న వాళ్లే. చదువుకోవటానికి వచ్చే ఆడపిల్లల్ని ఆశించే టీచర్లు, ఉద్యోగాలకు వచ్చే స్త్రీలను ఇబ్బంది పెట్టే ఆఫీసర్లు, ఎక్కడ వీలైతే అక్కడ తమ నీచత్వం ప్రదర్శించే ప్రబుద్ధులు ఏ దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చారు? పెళ్లి కాని పిల్లల్ని తల్లుల్ని చేసే ఇంతమంది పురుషోత్తములున్న ఈ భారతదేశంలో ఇంకా పవిత్రత ఎక్కడుంది? మనుషుల్ని వదిలి హిమాలయాల్లో, గంగా నదుల్లో దాక్కుంది నీ సంస్కృతి. యవ్వనంలో ప్రకృతి కలిగించే మధురమైన కోరికలకి, ఆకర్షణలకి 100 దేశాల సంస్కృతుల పవిత్రతల బలం కలిసినా చాలదు. సంఘ మర్యాదలతోటి, సిద్ధాంతాలతోటి సంబంధం లేకుండా మనిషి బలహీనతలు, పొరపాట్లు అర్థం చేసుకొని ఆదరించగలిగే దేశం ఏదన్నా ఉంటే మనమంతా అక్కడికి వలసలు పోవటం చాలా ఉత్తమం. భారతదేశం గొప్పలు చెప్పుకొని గర్వపడి ప్రయోజనం లేదు. ఆ దేశంలోనే పుట్టి ఒక భారతీయుడి మోసానికి గురైన ఒక స్త్రీ నీ కళ్ళ ముందుంది. జరిగిన దానికి సిగ్గుపడి నీకు మొహం చూపించలేక దీనంగా ఏడుస్తోంది. పెళ్లికి ముందే అంతా చక్కబరిచి పెళ్లి చేసి ఉంటే నీ భార్య ఎంతో సౌశీల్యవతి అని గర్వపడేవాడివి. నిజం తెలియకుండా దాచగలిగితే చాలు. అలాంటి విశేషాలు ఎన్ని జరగటం లేదు మన కుటుంబాల్లో. ఎంతో అన్యోన్యంగా బ్రతుకుతున్నాము అనుకునే
ఏ భార్యాభర్తల వెనక ఎంత విచిత్రమైన నిజాలున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. సంసారాలు కాపురాలు అనే అగాధాల్లోనే కప్పడి ఉంటాయి, అంతే. డాక్టర్, నా బాధ మీకేమీ అర్థం కానట్టు మాట్లాడతారెందుకు? నా పరిస్థితుల్లో ఆమె ఉంటే నేనే ఈ పెళ్లికి ముందు వేరే స్త్రీ ద్వారా ఒక బిడ్డని కని ఏవో కారణాల వల్ల ఈమెను పెళ్లి చేసుకునుంటే అప్పుడు మీరు నా గురించి ఇంత సానుభూతితో ఆలోచిస్తారా అని ప్రశ్నించాడు రాజారావు. ఎందుకు ఆలోచిస్తానో అని ఎదురు ప్రశ్న వేశాడు డాక్టర్. ఒక సంగతి చెప్తాను విను. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉద్యోగం వచ్చిన కొత్త రోజుల్లో ఒక నర్సుతో సంబంధం పెట్టుకున్నాడు. అది ప్రేమ అనుకొని ఆ అమ్మాయి చుట్టూ తిరిగి ఉత్తరాలు ఎన్నో రాసి చాలా దగ్గర చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. పెళ్లికి కంగారు పడింది. అంతా మామూలే. అప్పుడు ఈ ప్రేమికుడి తండ్రులు తాతలు వంశ మర్యాదలు పురాతన సంస్కృతులు అన్నీ గుర్తొచ్చాయి. పెళ్లికి ధైర్యం లేదు. ఏవేవో మాటలు చెప్పి ఆ అమ్మాయిని ఓదార్చాడు కొన్నాళ్ళు. పెళ్లి కాకుండానే ఆమెకు ఆడపిల్ల పుట్టింది. అప్పటికే అతనికి చాలా కట్నం ఇతర లాంఛనాలు ఇచ్చే సంబంధం కుదిరింది. మా అమ్మ కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఈ సంఘం మన ప్రేమని బలి కోరింది, నన్ను క్షమించు అని అమ్మని సంఘాన్ని అడ్డం పెట్టుకుని క్షమాపణ కోరి తప్పుకున్నాడు. ఆ భార్య కాపురానికి వచ్చాక ఇతని సంగతి ఆమెకు తెలిసింది. ఏవో ఉత్తరాల వల్ల ఇతని కూతురు సంగతి కూడా బయటపడింది. ఆమె చాలా అసహించుకుని అతని దగ్గర నుంచి వెళ్ళిపోయింది. తరువాత ఆమె వచ్చిందో లేదో నాకు సరిగ్గా తెలియదు. నువ్వు అడిగిన ప్రశ్న కోసం ఈ విషయం చెప్పాను. ఆ నర్సు పరిస్థితిలో ఆ డాక్టర్ ఉండే అవసరం రాదు. అతనికే ఇష్టమైతే ఆమెనే పెళ్లి చేసుకునేవాడు. అతను మోసం చేశాడే గాని మోసగించబడలేదు. ఏ మగవాడి సంగతైనా అంతే. ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని బిడ్డని కని ఇంకో స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడిని గురించి సానుభూతితో ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. ప్రత్యేకంగా ఈ కేసులో ఆమెకి అతనితో సంబంధం గురించి కొన్ని రుజువులున్నాయి. కోర్టుకు వెళితే చట్టం ఆ తల్లిదండ్రుల్ని భార్యాభర్తలుగా గుర్తించదు, కానీ ఆ బిడ్డకి పోషణ ఇప్పిస్తుంది. ఇచ్చే శక్తి ఉన్నవాడైతే. లేకపోతే చట్టం చేయగలిగేది ఏమీ లేదు. కానీ ఆమె వెళ్ళలేదు. అతని మీద ప్రేమ కన్నా ముఖ్యంగా ఏదో త్యాగం చేస్తున్నాననే భ్రాంతి. అసలు ఇలాంటి కేసుల్లో ఇద్దరి మధ్య ఏ రుజువులు ఉండవు. చాలా తేలిగ్గా మోసపోవడం తప్ప ఆడపిల్లలకి ఇంకో జ్ఞానం ఉండదు. ఆ నర్సు మీద జాలి కలిగినట్టే శ్యామల మీద కూడా నీకు జాలి కలగాలి. రాజారావు స్పష్టంగా అయిష్టం వెల్లడిస్తూ, మీరెన్ని చెప్పండి డాక్టర్, ఇదంతా భరించడం నా వశం కాదు. నా జీవితం సర్వనాశనమైపోయింది. బాధపడకుండా ఉండేంత శక్తి లేదు నాకు అని నుదురు కొట్టుకున్నాడు. డాక్టర్ కొంతసేపు మౌనంగా ఊరుకొని నెమ్మదిగా అన్నాడు, సమయం వస్తే గాని మనం ఎంత శక్తివంతులమో మనకు తెలీదు రాజారావు. ఈ సృష్టిలో ప్రతి జీవికి ప్రాణాన్ని మించిన ఆశ ఏదైనా ఉందా? ఆత్మరక్షణే సృష్టి లక్ష్యం కదా. అలాంటి ప్రాణాలనే ఎందరో మనుషులు ఏ చిన్న కార్యానికో సునాయాసంగా సమర్పిస్తారే. ఏం శక్తులున్నాయి వాళ్ళకి? అలాంటి త్యాగాలకు ఎదగాల్సిన మనిషికి ఇది ఒక సమస్య. దానికి దీనికి పోలిక పెట్టకండి. అవసరమైతే ప్రాణత్యాగాలు సైతం చేయటానికి సిద్ధపడే దేశభక్తుడైన విప్లవకారుడైన తన భార్య శీలం కలుషితమైతే సహించలేకపోవచ్చును. అదే నిజమైతే అతను దేశభక్తుడు కాడు, విప్లవకారుడు కాడు. సాటి వ్యక్తి పట్ల సానుభూతి లేనివాడికి దేశం ఎక్కడుంది? స్త్రీ శీలానికి హద్దులు పెట్టేవాడికి విప్లవం ఎక్కడుంది? అలాంటి అబద్ధపు త్యాగాల కోసం నేను ప్రోత్సహించటం లేదు. భార్యల శీలం గురించి మనం చెప్పుకునే అర్థాలు చాలా తొందరగా మార్చుకోవాలి. తరానికో రకంగా ఆచారాలు మారుతుంటే ఏ నీతికైనా నియమానికైనా నిలకడెక్కడుంది? జీవితం అమూల్యమైంది. ఇలాగే బ్రతకమని, ఇది తప్పని అది ఒప్పని నిర్ణయించే శక్తి ఏ సిద్ధాంతానికి లేదు. నీ సమస్యకి పరిష్కారం నీ మనసుకే తోచినప్పుడు ఇతరుల మొహాల వైపు కన్నెత్తి చూడకు. సంఘ భయం కన్నా నీచమైన బానిసత్వం లేదు. మూర్ఖత్వంతో చెడిపోయిన లోకాన్ని అనుసరించటం కన్నా లోకం దృష్టిలో చెడిపోయిన స్త్రీని ఆదరించటం ఉన్నత లక్షణం. ఆలోచించి నీ పరిస్థితిని నువ్వే చక్కదిద్దుకో. రాజారావు విచారిస్తూ, తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది డాక్టర్. నాకు సిగ్గుపడకుండా చెప్తాను. మా సెక్స్ జీవితం ఎంతో పవిత్రంగా ఉండాలని కోరుకున్నాను. నేను ఆమె కోసం బ్రతకాలి, ఆమె నా కోసం బ్రతకాలి అనుకున్నాను. నా భార్య జీవితంలో నాకన్నా ముందు ఇంకో వ్యక్తి ఆమెకెంతో సన్నిహితంగా వచ్చాడనుకుంటే ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను అని మనసంతా బయటపెట్టాడు. నిజమే, ఆ నిజం దుర్భరంగానే ఉంటుంది. కానీ ఆ నిజం అబద్ధమైపోయిందన్న సంగతి నువ్వు గ్రహించాలి. అప్పటికి ఇప్పటికీ ఆమె మానసిక స్థితి చాలా మారి ఉంటుంది. ఆమెకు సన్నిహితంగా వచ్చిన వ్యక్తి ఆమె జీవితంలో నిలిచిపోలేదు. అతని మోసం వల్లనో ఇతర కారణాల వల్లనో అతని మీద ఆమెకు చాలా కాలం కిందటే అసహ్యం కలిగి ఉంటుంది. ఆ క్షణంలోనే అతను దూరం అయ్యాడు. మీ ఇద్దరి మధ్య అనుబంధం బలపడితే ఆమె జీవితమంతా శాశ్వతంగా నిలిచేది నువ్వే.
ఆమె అతనితో గడిపిన రోజుల్లో కొన్ని క్షణాలు హృదయపూర్వకంగా ఆనందపడిందే అనుకో. ఆమె జీవితమంతా కలిసి ఆ కొన్ని క్షణాలేనా? మళ్ళీ మళ్ళీ కలిగే హృదయ స్పందనకి, ఆనందానికి హద్దు ఉందా? మళ్ళీ మళ్ళీ రేగే మధురభావాలకి కళంకం అంటుతుందా? ప్రవాహం లాంటి జీవితంలో కొత్త ఊహలు, కొత్త అనుభూతులు కెరటాల్లాగా ముంచెత్తవా? ఎప్పుడో పాత జీవితంలోని కొన్ని క్షణాలు జీవితాన్నంతా పాలించి వైరాగ్యంతో నింపుతాయా? మీరిద్దరూ పరస్పరం ప్రేమతో జీవితంలో స్థిరపడిన తర్వాత ఎప్పుడో తెగిపోయిన పాత జీవితంతో ఇంక ఏం సంబంధం ఉంది? రాజారావు, నిన్ను ఒప్పించడానికి నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకు. జీవితంలో ఇలాంటి సమస్య రాని వాళ్ళు కూడా ఇదంతా ఆలోచించాలి. మనం ఏ కాలంలో జీవిస్తూ ఉంటే ఆ కాల పరిస్థితులకి అనుకూలంగా ఆలోచనలు మళ్లించుకోవాలి. ఇప్పటి చదువులు, ఉద్యోగాలు, బయట ప్రపంచంలో స్త్రీలు పురుషులు కలిసిమెలిసవలసిన అనేక పరిస్థితుల్లో శ్యామలకు జరిగిన సంఘటనలు లాంటివి అప్పుడప్పుడు తారసపడితే మన కాలానికి ఇది చాలా సహజం అనుకుని స్వీకరించాలి. రాను రాను డాక్టర్ మాటలు వినటానికి కూడా చాలా దుర్భరంగా ఉన్నాయి రాజారావుకి. అతని తల తిరిగిపోతోంది. కణతలు నొక్కుంటూ పిచ్చిగా, నా భార్య అనుకున్న క్షణం నుంచి ఆమెని నేనెంత ప్రేమించానో మీకు తెలియదు డాక్టర్ అన్నాడు. అతని కంఠస్వరం భారమైపోయింది. ఈ 12 రోజుల్లోనేనా? డాక్టర్ నవ్వాడు. వెటకారం ధ్వనించింది. 12 రోజుల్లో కాదు, 12 గంటల్లో ఆమె నా సర్వస్వం అయిపోయింది. ఆమెనెంతో సుఖపెట్టాలని, ఎంతో ఆనంద పెట్టాలని, ఎన్నో కొనివ్వాలని. డాక్టర్కి విసుగొచ్చి కుర్చీలోంచి లేచాడు. అంత ప్రేమించిన వాడివి ఈ విషయం గురించి ఇంత రాద్ధాంతం చేస్తావెందుకు? నీకు బాధ కలిగినప్పటికీ ఆమెను క్షమించవచ్చు కదా. అదొక్కటి నాకు చేత కాదు. ఆమె దుఃఖపడటం నీకిష్టమేనా? దానికి నా బాధ్యత ఏం లేదు. నీ నిర్ణయంతో అటో ఇటో జరిగే విషయానికి నీకు బాధ్యత లేకపోతే ఎవరికి ఉంటుంది? నువ్వెంతో ప్రేమించాననుకుంటున్నావు. కాస్త మోటుగా చెప్పాలంటే అదంతా కొత్త మోజు. భార్యాభర్తల్ని సన్నిహితం చేసేది సెక్స్ సంబంధాలు ఒక్కటే అనుకోకు. అడుగడుగున స్నేహానికి, సంపూర్ణమైన ఆత్మార్పణకి, ఎన్నో త్యాగాలకి జీవితం అవకాశం ఇస్తుంది. నీ ప్రేమకే పరీక్ష వచ్చింది అనుకోలేవా? నా ప్రేమ ఇలాంటి నీతి నిజాయితీ లేని పరీక్షల కోసం కాదు. డాక్టర్ చాలా నిరుత్సాహంగా 2 నిమిషాలు ఊరుకొని, అయితే నువ్వు ఇప్పుడేం నిర్ణయించుకున్నట్టు అని అడిగాడు. ఆమెని వాళ్ళ ఊరు పంపించేస్తాను. నేను ఇంత విషం తాగి చచ్చిపోతాను. డాక్టర్ అదిరిపడ్డాడు. వద్దొద్దు రాజారావు, తొందరపడకు. నీ భార్యతో నువ్వు ఈ 10 రోజులు ఎంత మధురంగా గడిపావో మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకో. ఆవేశంతో కలిగే హత్యలు, ఆత్మహత్యలు మనకి కొత్త కాదు. జీవితం తెచ్చే సమస్యలకి పరిష్కారం చావు కాదు. నేనే నీ స్థానంలో ఉంటే. రాజారావు విసురుగా, మీతో నన్ను పోల్చకండి. నేనే నాకిష్టమైనట్టే నేను చేస్తాను అంటూ కుర్చీ వెనక్కి తోసి లేచాడు. అయితే ఈ సంగతి నీకు చెప్పి చాలా తప్పు చేశాను. అందుకు మాత్రం మీకు చాలా కృతజ్ఞుణ్ణి. నా కళ్ళు తెరిపించారు. శ్యామల పక్క గదిలోంచి చాలా మాటలు వింది. చివరికి కళ్ళు తుడుచుకునొచ్చి గోడవైపు తిరిగి నిలబడింది. ఆమెకెంతో అన్యాయం చేసినట్టు ఆమె మొహం చూడటానికి చాలా సిగ్గుపడ్డాడు డాక్టర్. రాజారావు గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. శ్యామల అతని వెనక నెమ్మదిగా నడిచింది. ఆమె వరండా మెట్లు దిగుతుంటే అతను కాంపౌండ్ గేటు దాటాడు. డాక్టర్ దోషిలాగా నిలబడ్డాడు. వెన్నెల మసకమసగ్గా ఉంది. ఆకాశం నిండా మబ్బులు చంద్రుణ్ణి చిన్నవాణ్ణి చేసి క్షణానికోసారి పొట్టన పెట్టుకుంటున్నాయి. రఘునాథ్ ఇంటి ముందు లాన్లో కూర్చొని ఆకాశం కేసి చూస్తున్నాడు. మబ్బుల్లో పడి చంద్రుడు మాయమైనప్పుడల్లా అతని ప్రాణం కొట్టుకుంటుంది. అతనికి అస్తమానం శ్యామల గుర్తొస్తుంది. అసలు అతను శ్యామలని కానీ రాజారావుని కానీ పొద్దుట్నుంచి ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. నేను చాలా పొరపాటు చేశాను సుజా అన్నాడు ఎన్నోసార్లు. ఆ రాత్రి భోజనం కూడా చాలా అనాసక్తిగా చేశాడు. శ్యామలకి ఇష్టం లేకుండా ఆమె సంగతి అతనికి చెప్పటం చాలా తప్పనిపిస్తోంది. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంది సుజాత కొంతసేపు మౌనంగా కూర్చుని. ఇంకేముంది, నేను చేసిన ఘనకార్యం గురించి తీరిగ్గా పశ్చాత్తాపపడుతున్నాను అన్నాడు అతను విచారంగా. మరి అతనికి ఎందుకు చెప్పావు తొందరపడి? ఎలాగైనా ఒప్పించగలను అనుకున్నాను సుజా అన్నాడు రఘునాథ్ దోషిలాగా. ఎప్పుడూ చాలా మంచి మాటలు మాట్లాడేవాడు, కమ్యూనిస్ట్ని అనేవాడు, ఇంత మూర్ఖుడు అనుకోలేదు అని విచారించాడు. ఏ ఇష్టైనా ఇలాంటి విషయంలో ఒకటే అనుకుంటాను అంది సుజాత విరక్తిగా. అంతేనా? మనుషులు ఎప్పుడూ ఇంత సంకుచితంగానే బ్రతుకుతారా? ఇద్దరూ నిస్సహాయుల్లాగా మౌనంగా కూర్చున్నారు. రఘునాథ్ మౌనం భరించలేనంత అశాంతితో, ఆ అమ్మాయినేం కొట్టి తిట్టి హింసిస్తున్నాడో దరిద్రుడు. ఇంకా ఏ డాక్టర్ అబార్షన్ చేయించక్కర్లేదు. అతనే ఏ కర్రతోనో బాది చంపి ఏ నూతిలోనో పారేస్తాడు. ఎన్ని కేసులు ఇలాంటివి! అన్నీ తెలిసి నేను ఈ పొరపాటు చేశాను, అదే నా బాధంతా అని నుదురు పట్టుకున్నాడు.
నేనే ఏదో అబద్ధమాడి ఆమె రహస్యం బయటపడకుండా చేసేస్తే ఎంత బాగుండేది. భయంతో నాకు నమస్కారం పెట్టి రక్షించమని ఏడ్చి వచ్చిన పిచ్చి పిల్లని రాక్షసంగా ఆ భర్తకే అప్పగించాను. సుజాత భర్తని కొత్త వ్యక్తిని చూసినట్టు చూడసాగింది. ఏ కష్టానికైనా సానుభూతి దొరుకుతుంది కానీ చిన్న వయసులో ఆడపిల్లలకు ఇలాంటి దుర్భర స్థితి వస్తే ఎంత ఏడుస్తారో ఆ సంగతి గ్రహించిన క్షణం నుంచి వాళ్ళెంత నరకయాతన పడతారో అర్థం చేసుకోగలిగితే ముందు వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకే ధైర్యం ఇవ్వాలి. రఘునాథ్ని చూస్తున్న కొద్దీ సుజాత మనసంతా సంచలనం ప్రారంభమైంది. ముందు ఆ అమ్మాయిని అతని చేతుల్లోంచి బయటికి తీసుకురావాలి, తర్వాత ఏదో ఒకటి చెయ్యొచ్చు అన్నాడు అతను పట్టుదలగా. సరిగ్గా ఆ లేత వెన్నెల రాత్రి శాంతినిచ్చే ఆ చల్లటి వేళ నిశ్శబ్దమైన మసక చీకటి గదిలో శ్యామల రాజారావు చేతుల్లో ఆ 10 రోజుల్లో అనుభవించినంత ఆనందంతో విశ్రాంతి తీసుకుంటోంది. అతను ఆమె తల నిమురుతూ దగ్గరికి ఒత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఉదయం హాస్పిటల్ నుంచి ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత రాజారావు తిన్నగా గదిలోకి పోయి తలుపులు వేసుకున్నాడు. కుర్చీలో కూర్చుని టేబుల్ మీద తలాంచుకున్నాడు. అతనికి భరించలేనంత దుఃఖం వచ్చింది. తల బద్దలు కొట్టుకొని చచ్చిపోదామనుకున్నాడు. కన్నీళ్లు పొంగి ప్రవాహం కడుతుంటే ఏ సంకోచము లేకుండా ఏడ్చాడు. అతను ఆ స్థితి నుంచి కొంతసేపటికి తేరుకోగలిగాడు. మనసు కొంత శాంతపడి పరిస్థితిని కొంత జీర్ణించి ముడుచుకుంది. ఆలోచన ప్రారంభమైంది. డాక్టర్ ప్రశ్నలకి తను చెప్పుకునే సమాధానాలు తనకే చాలా అసంతృప్తిగా కనిపించాయి. శ్యామల రైలెక్కి వెళ్ళిపోవటం ఊహించి కంపించాడు. తరువాత ఆమె ఏమవుతుంది, తనేమవుతాడు, మళ్ళీ ఇంకో స్త్రీ, మళ్ళీ ఏదో విషాద స్థితి భరించలేననుకున్నాడు. శ్యామల తన దగ్గరికి వచ్చిన క్షణం నుంచి తన జీవిత విధానమే మారినట్లయింది. ఆమె సంతోషించినప్పుడు తనకి సంతోషం కలిగింది. ఆమె బాధపడితే తనకి దుఃఖం వచ్చింది. ఆమె చిరునవ్వు కోసం ఆరాటం, ఆమె ప్రసన్నత కోసం తాపత్రయం, ఆమె పెంకితనంలో కూడా తనకెన్నడూ లేని సహనం. తన సర్వస్వము ఆమె తప్ప తను అనేది ఏమీ మిగలకుండా అయింది. తన అంతరంగంలో ప్రేమాంకురాల చలనం జరిగింది. ఆమెను చూశాకే తన అద్భుత శృంగార జీవితానికి ఆలంబనమైంది ఆమె ఒక్కతే. అంత అందమైన సిగ్గులో ఆమె ఆలింగనంలో జీవితం ఇంత రమ్యమైనదా అని విభ్రాంతి కలిగింది. లోకమే రంగురంగుల ఇంద్రధనుస్సై వెలిగింది. అలాంటి మధుర స్వప్నాల మధ్య ఈ భయంకరమైన పీడకల, ఇంత అసహ్యకరమైన వంచన. శ్యామల గురించి తనకేమీ తెలియకుండా రోజులు గడిచిపోతే ఎంత బాగుండేది. ఈ రహస్యంలాగా మాసిపోతే తను శ్యామలతో ఎప్పట్లాగే ఎంత ఆనందంగా కాలం గడిపేవాడు. రాజారావులో అశాంతి మళ్ళీ తలెత్తింది. అతని మనసంతా ఆక్రమించిన ఆమె అందమైన కళ్ళు, తన హృదయపు లోతుల్లోకి తాకినట్టు అనుభూతి కలిగించిన ఆ మృదువైన చూపులు, వాటిల్లో అస్పష్టంగా భయ సంకోచాలు, నిశ్శబ్దంగా ఊరే కన్నీళ్లు, తను అప్రయత్నంగా వాటిని తుడిచి దగ్గర చేసుకోవటం, గొప్ప ఆలంబన దొరికినట్టు ఆమె తనని అల్లుకోవటం, తన అంతరంగంలోంచి మధురమైన పులకరింతలు, ఆకలి నిద్రల్ని సమస్తాన్ని విస్మరించిన తన్మయత్వం, అంతే జ్ఞాపకం. తనకింకా స్ఫురిస్తున్న చూపుల్లో ఏదో దీనత్వం, నిర్మలత్వం తప్ప తనని కరుచుకోవటంలో అపారమైన నమ్మకం, ఆశ్రయాన్ని కోరే ఆరాటం తప్ప ఎక్కడ నటన వంచన తనకసలు గుర్తే లేదు. శ్యామల గురించి అతని మనసంతా క్షమతో ప్రేమతో నిండసాగింది. ఆమె సహచర్యంతో గడిపిన దివ్యక్షణాలు బలం అతనికేదో నూతన శక్తినిచ్చింది. ఆమె గురించి తన అపార్థాలు, సందేహాలు, అపహాస్యాలు వదల్చుకోవాలని, ఈ సాహసానికి తను సంసిద్ధుణ్ణి చేసుకోవాలని అతనిలో ప్రతి అణువు పెనుగులాడింది. రాజారావు ఆలోచిస్తూ గంటలు గడిపేశాడు. రాత్రి చీకటి పడే వరకు గదిలోనే ఒంటరిగా ఉన్నాడు. బయట శ్యామల ఏ అఘాయిత్యానికి పూనుకుందోనని ఆందోళన కలిగిన వెంటనే కంగారు పడి తలుపులు తీశాడు. వంటింటి గుమ్మంలో మోకాళ్ళ మీద తలాంచుకుని చీకట్లో కూర్చున్న శ్యామల గది తలుపులు తీసిన చప్పుడుకి చటుక్కుని లేచి నిలబడి తల ఉంచుకుంది. రాజారావు అక్కడే నిలబడి ఆమెను చూశాడు. ఆమె దోషిలాగా తన తీర్పుకి ఎదురు చూస్తున్నట్లు కనిపించింది. తను ఉండమంటే ఉంటుంది, వెళ్ళమంటే వెళ్ళిపోతుంది. తనని ధిక్కరించి నిలబడలేని నేరం చేసింది. ఆమెను స్వీకరించినా తిరస్కరించిన సమాజం, చట్టం కూడా తన ఇష్టాలన్నీ వాక్కుని కాపాడతాయి. రాజారావు చలించిపోయాడు. ఏ హక్కులు ఆస్తులు లేని, ఏ నీతులు నియమాలు పాటించని మానవుడి హృదయంలో పెనుగులాడే స్పందన అతన్ని వివసుణ్ణి చేసింది. స్వరం నిండా ఆత్మీయత నిండగా శ్యామో అన్నాడు. తలెత్తి సంభ్రమంగా చూసింది. కన్నీళ్లు జలజల రాలిపడ్డాయి. రాజారావు అప్రయత్నంగా ఆమె దగ్గరకు వచ్చి తప్పు ఊరుకో అన్నాడు. శ్యామల అతన్ని పెనవేసుకుని బావురుమంది. ఆపదలో మునిగిన బలహీనుల్ని, అనాథల్ని ఆదుకోగలిగిన ధీరత్వంతో, గాయపడి విలవిలలాడే పక్షికి సేవ చేసే కారుణ్యంతో ఆమె తల మృదువుగా నిమిరాడు.
నేనెంతో తప్పు చేశాను, మీకెంతో ద్రోహం చేశాను, నన్నెందుకు క్షమిస్తారు అని ఏడ్చిందామె. ఊరుకో శ్యామల, అదంతా ఎందుకు? నేనింక నిన్నేమీ అడగను, ఒక్క ప్రశ్న కూడా వెయ్యను. నువ్వేం భయపడకు, మనం ఎప్పట్లాగే సంతోషంగా ఉందాం అన్నాడతను. ఆమె మాటలు రాక మౌనంగా ఏడ్చింది. ఆ రాత్రే దాచుకోలేక విషయమంతా చెప్పింది. శ్యామల మేనత్తకి ఆస్తి బాగా ఉంది. శ్యామలని తన కొడుకు చేసుకోవటానికి ఇష్టపడలేదు. తల్లి లెక్కలేదని నిన్నే చేసుకుంటానని శ్యామల బావ నమ్మకంగా చెప్తూ ఉండేవాడు. సంబంధం స్థిరపడుతుందనే ఆశతో శ్యామల తల్లిదండ్రులు కూడా శ్యామలని బావతో చనువుగా తిరగనిచ్చారు. శ్యామల మేనత్త తన అభిప్రాయం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బయటపెట్టి కొడుకు వేరే సంబంధాలు చూడడంతో రెండు కుటుంబాల మధ్య స్పర్ధలు ఎక్కువయ్యాయి. శ్యామల నాయనమ్మ కూతురికి కొడుక్కి వచ్చిన స్పర్ధలకి బెంగపెట్టుకుని మంచం పట్టింది. కూతురు మీద కోపంతో కొడుకు పక్షం చేరి మనవరాలికి వేరే సంబంధం చూడమని పోరు మొదలుపెట్టింది. శ్యామల తండ్రి పౌరుషపడి కూతురికి తొందరగా పెళ్లి చేసేసి బంధువులతో శభాష్ అనిపించుకుంటానని పంతం పట్టాడు. చివరికి శ్యామల మేనమామ ప్రయత్నం వల్ల, ముఖ్యంగా శ్యామల అందం వల్ల సంబంధం కుదిరింది. శ్యామలకి 3వ నెల జరుగుతోంది. బావని అర్జెంటుగా రమ్మని, చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని చాలా ఉత్తరాలు రాసింది. అతను ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదు. పెళ్లికి లగ్నం పెట్టేశారు. శ్యామల ఆందోళన ఎక్కువైంది. తన సంగతి ఎవ్వరికీ చెప్పే ధైర్యం లేదు. రహస్యంగా ఏమందన్నా తీసుకునే అవకాశం లేదు. చాలాసార్లు చచ్చిపోదామనుకుంది. ఏమీ చెయ్యలేని స్థితిలో పెళ్లి జరిగిపోయింది. ఈ విషయం మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నా పెళ్ళి అని తెలిసినప్పుడు కూడా అతను కదలి రాలేదు. అప్పటి నుంచి అతని మీద నాకెంతో అసహ్యం కలిగింది. నా మీద నాకే చెప్పలేనంత కోపం వచ్చింది. మిమ్మల్ని మోసపుచ్చుతున్నాననే భయంతో నేను ప్రతిరోజు ఎలా గడుపుతున్నానో చెప్పలేను. ఈ 2 మాటలు నమ్మండి. నన్ను మీరేం చేసినా సరే అని దీనంగా చూసింది శ్యామల. సిగ్గుపడకుండా, ఏడవకుండా, ధైర్యంగా, ఆవేశంగా మాట్లాడింది. రాజారావుకి ఆమె మాటల్లో ఏమీ నటన కనబడలేదు. అదంతా మర్చిపో శ్యామల, నీ మీద కోపం ఎప్పుడో పోయింది. రేపు డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. శ్యామల నమ్మలేనట్టు చూసింది. ఆమె మొహమంతా అలుముకున్న కాంతి, చూపుల్లో నిండిన కృతజ్ఞత, తన మీద ఏర్పడ్డ విశ్వాసం చూస్తే రాజారావుకి తన మీద తనకే గౌరవం కలిగింది. జీవితానికంతా తేజస్సు ఇచ్చే ఉన్నత కార్యం చేశాను అనిపించింది. మనసులోనే మోకరిల్లాడు డాక్టర్ రఘునాథ్. రఘునాథ్ ఆలోచనలోంచి తేరుకొని, ఆ అమ్మాయి విషయం ఏమైందో రేపు తప్పకుండా చూడాలి సుజా, ఓసారి అతని దగ్గరికి వెళ్తాను అన్నాడు. సుజాత రఘునాథ్నే చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తోంది. వెన్నెల బాగా తగ్గింది. ఆకాశం నక్షత్రాలతో దగదగా మెరుస్తోంది. గార్డెన్ నిండా విచ్చిన పూలు వాసన లీనుతున్నాయి. చల్లగాలి సుకుమారంగా పరవశంగా తాకుతోంది. సుజాత భర్తని భక్తిపూర్వకంగా చూస్తూ, నీ మనసెంతో సున్నితమని తెలిసి కూడా ఇన్ని సంవత్సరాలు నిన్ను అర్థం చేసుకోకుండా ఎలా ఉన్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది రఘు అంది. రఘునాథ్ నవ్వి, పోనీ ఇప్పటికైనా అర్థమైనట్టేనా అన్నాడు. ఆ మెత్తని నవ్వు, ఎప్పుడూ నమ్మకంగా దొరికే ఆ నిర్మలమైన ప్రేమ, తనకి స్నేహమైన క్షణం నుంచి అతనిలో చూస్తున్న సంస్కార భావాలు, ఆ ప్రశాంత పరిసరాల్లో తన ప్రియుని సామీప్యం అన్నీ ఆమెకి ఎన్నడూ లేని కొత్త ఆవేశాన్ని కలిగించి, రఘు నీకో సంగతి చెప్పనా అంది. రఘునాథ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ, చెప్పటానికి నా పర్మిషన్ అడుగుతున్నావా అన్నాడు. అవును, అలాంటిదే. నువ్వు శాంతంగా వినాలి. ఈ రహస్యం నీకు చెప్పేయాలని ఎన్నిసార్లు బలహీనపడ్డానో, ఎలాగో నిగ్రహించుకున్నాను. ఎక్కడ నీ ప్రేమ పోగొట్టుకుంటాను అన్న భయంతో నా బాధంతా మనసులో దాచుకున్నాను. ఏమిటి సుజా నువ్వు మాట్లాడేది? రఘునాథ్ ఆత్రపడ్డాడు. నేను కూడా 12 ఏళ్ల కిందట శ్యామల్లాగా ఒక భయంకరమైన స్థితిలో పడ్డాను అంటే ఆశ్చర్యపడ్డాడు. నేను మా అత్త దగ్గరుండి చదువుకునే రోజుల్లో, నాకు 15 సంవత్సరాలప్పుడు ఆవిడ మొగుడు నా విషయంలో పశువులా ప్రవర్తించాడు. నాకు అప్పుడేమీ తెలియని వయస్సు. ఎవరికి చెప్పాలన్నా సంకోచం. ఆ దుర్మార్గుణ్ణి ధిక్కరించాలంటే భయం. ఆ రోజులు గుర్తొస్తే నాకిప్పటికీ గుండెల్లోంచి వణుకొస్తుంది. కొన్నాళ్లకి నేను ఆ ఘోరం భరించలేక తెలివి తెచ్చుకొని మంకుపట్టు పట్టి అన్నం తినటం కూడా మానేసి మా అమ్మ దగ్గరికి వచ్చేశాను. సుజాతకి నెల తప్పకపోతే అసలు ఆ విషయమంతా ఒక పీడకల్లాగా మర్చిపోయేదే. ఆ ఘోరం కూడా జరగటంతో ఆ పిల్ల అందరి దృష్టిలో మహానీచురాలైంది. పాపిష్టిదానా, నా పరువు తీసావే అని తండ్రి ఆ లేత ఒళ్ళు చిట్లి రక్తాలు కారేంతవరకు కొట్టి శాంతపడ్డాడు. చంపుతానని కంఠం నలిపి ఎవరో అడ్డుపడితే ఉరితాడు కళ్ళల్లో మెదిలి వదిలిపెట్టాడు. మమ్మల్ని నవ్వుల పాలు చేశావే, నీకా మాత్రం జ్ఞానం లేదటే అని తల్లి సన్నగా శోకాలు తీస్తూ శాపనార్థాలు పెట్టింది. సుజాతకు ఆ జ్ఞానం ఎందుకు లేదో, ఉండి ఏమాత్రం చేయగలదో ఆ జ్ఞానవంతురాలు ఊహించలేదు. సుజాత చదివే క్లాసు పుస్తకాల్లో పొలాల స్థలాల వైశాల్యాలు,
కిరసనాయిల్ డబ్బాల ఘన పరిమాణాలు కట్టే లెక్కలే గాని జీవితమంతా తారసపడే రకరకాల వ్యక్తుల హృదయ వైశాల్యాలు, వారి ఆలోచనల ఘన పరిమాణాలు కనుక్కోగలిగే లెక్కలు లేవు. చరిత్ర పాఠాల నిండా యుద్ధాలు, సందులు, రాజ్యకాంక్షలు, గుళ్ళ మీద గోపురాల మీద అలరారే శిల్పకళలు, దేశ విదేశాల్లో వన్నెకెక్కిన పవిత్ర సంస్కృతుల అపవిత్ర వర్ణనలే కానీ ఏ భయంకర చీకటి రాత్రో ఆదమరిచి నిద్రపోయే అమాయకపు ఆడపిల్లల మీద పశు కామంతో మీద పడే నీచుల వర్ణనలు కానీ, రాక్షస బలంతో బలాత్కరించి తల్లుల్ని చేసే దుర్భర సంఘటనలు కానీ, అజ్ఞానంతో భయంకర సుఖవ్యాధుల పాలై జీవితమంతా నరకయాతన భరించిన నిర్దోషుల మానసిక సంఘర్షణలు కానీ సుజాతని జ్ఞానవంతురాల్ని చేయగల ఒక్క అంశమైనా లేదు. తప్పంతా తనదేనని ఆ పిల్ల తిట్లు దెబ్బలు భరించి ఊరుకున్న తరువాత అందరూ శాంతించారు. తరువాత ఆ తప్పు తుడిచేసుకునే ప్రయత్నాలు అబ్బా ఎన్ని మందులు మింగించారో. ఆ పిల్ల చచ్చిపోయేంత జబ్బు చేసిందే గాని అనుకున్న పని జరగలేదు. సృష్టికి ఆ బలం ఎక్కడిదో శిశువు ఆ చిన్ని గర్భకోశాన్ని పట్టుకొని వదల్లేదు. చివరికి ఎవరో చెప్తే ఆ రాత్రికి రాత్రే ప్రయాణం కట్టించి నన్నేదో ట్రైనింగ్లో చేర్పిస్తున్నామని అందరికీ చెప్పి హైదరాబాద్ రాధాకిషన్ హోమ్కి తీసుకువెళ్లారు అంది సుజాత. ఎందుకు? అప్రయత్నంగా అడిగాడు రఘునాథ్. అక్కడ నాలాంటి దౌర్భాగ్యుల్ని ఆదుకుని రక్షించటానికి ఒక పుణ్యాత్ముడు ఆ సంస్థ స్థాపించాడట. పెళ్ళి అనే ముసుగు ఎరగని ప్రకృతి ఆడపిల్లల్ని తల్లుల్ని చేస్తే ఆ నేరానికి వాళ్ళ జీవితమంతా ధ్వంసం కాకూడదనే వాత్సల్యంతో వారి కన్నీటి బొట్లు తుడిచి సేద తీర్చాలనే అపారమైన కరుణతో ఆ సంస్థలో రహస్యంగా పురుళ్ళు పోసి ఇళ్లకు పంపిస్తారు. సమాజం విధించే ఆంక్షలకి శిక్షలకి తలలోంచి ఆ లేత వయసు తల్లులు చిన్నారి బిడ్డల్ని ఆఖరి ముద్దు పెట్టుకొని ఆఖరి చూపు చూసి శాశ్వతంగా వీడ్కోలిచ్చి వెళ్ళిపోతారు. నేను కూడా అలాగే వచ్చాను రఘు, వింటున్నావా అంది సుజాత భారమవుతున్న కంఠంతో. రఘునాథ్ వింటున్నాడు. విని భరించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. చెప్పు సుజా. హైదరాబాద్లో నన్ను తీసుకెళ్ళటానికి ఆ హోమే లేకపోతే నన్నింకా నాటుమందులు తాగించి చంపేసేవాళ్ళు రఘు. చావు తప్పించుకొని బ్రతికినందుకు సంతోషిస్తున్నాను అనుకోకు. ఇప్పుడున్నంత జ్ఞానం ఆలోచన అప్పుడే ఉంటే ఎన్ని మందులైనా ఎలాంటి గరడాలైనా మింగి చచ్చిపోవటానికి సిద్ధపడేదాన్ని. కానీ బిడ్డను కని వదలటానికి ఒప్పుకునేదాన్నే కాదు. ఏ కన్న తల్లికి దాన్ని మించిన చిత్రహింస లేదు. సుజాతకెంతో జుగుప్స కలిగించే స్థితిలో ఆ బిడ్డ తయారైనా కడుపులోంచి ఆ బాధ పోగొట్టుకోవాలని అహోరాత్రులు ఏడ్చినా వాడు పుట్టగానే హృదయంలోంచి తెరలు తెరలుగా పుట్టెడు ప్రేమ కూడా పుట్టింది. చీరలు కట్టుకోవడం కూడా చేతగాని వయస్సులో వాణ్ణి కని హఠాత్తుగా ఎన్నో సంవత్సరాలు పెద్దదైపోయింది. వాణ్ణి తల్లి కడుపులోంచి విడదీయాలని ఆది నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడి చివరికి వాడు తల్లి ఒళ్ళోకి రాగానే ఆ ఇద్దరిని విడదీశారు. తల్లి ఆ బిడ్డని ఎత్తుకోకూడదు, పాలివ్వకూడదు, ప్రేమగా పెంచుకోకూడదు. నిశ్చింతగా ఆ బిడ్డను వదిలేసి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని బంధువుల్ని పెద్దల్ని అందరినీ మర్యాదస్తుల్ని చెయ్యాలి. సంఘ శాంతి కాపాడాలి. పవిత్ర హిందూ దేశ సంస్కృతిని పరిరక్షించాలి. ఎందరు లేత తల్లులు గర్భ శోకాలతో విలసిల్లుతున్నారో ఈ సంస్కృతికి. అప్పుడు నాకు ఇలాంటి ఆలోచనలు ఏవీ రాలేదు. వాడిని వదిలి వెళ్ళిపోవాలని పిచ్చిదానిలాగా ఏడ్చాను. వాడు పడుకుని ఊగే ఉయ్యాల ఇప్పటికీ నా మనసులో అలాగే ఊగుతోంది. ఆ ఒక్క ఉయ్యాలేనా? తల్లులంతా నాలాగే ఆ ఉయ్యాల చుట్టూ తిరిగి ఏడ్చి వెళ్తూ ఉంటారు. ఆ దయనీయ దృశ్యాలు గుర్తొస్తే ఇప్పుడు అనిపిస్తుంది సుజాతకి రగే మహోన్నతుడే, కరుణా సముద్రుడే, కానీ పిరికివాడు. ఆయన చేసింది మాత్రం ఏమిటి? సమాజానికి అడుగులకు మడుగులొత్తటమే కదా. ఎలా ఉన్న ఆచారాల్ని అలా ఉంచి గౌరవించడమే కదా. మీ విషయాలు రహస్యంగా దాచుకోండి, కొన్నాళ్ళు ఇక్కడ దాక్కోండి, తర్వాత మీరు కూడా ఏమీ ఎరగనట్టు గర్వంగా అందరి మధ్య తిరగండి అని రహస్యాన్ని రక్షించటమే కదా. ఆ హోంలో ఉండి వెళ్ళిన వారెవరికీ సమాజ దృక్పథం మార్చలేదు. నీకు బిడ్డ కలగటంలో దోషం ఏమీ లేదు అని ఎవ్వరికీ నమ్మకం కలిగించలేదు. అందరికీ ఏదో పాపం చేశామనే శంక, ఉన్నతమైన సమాజ విలువల్లోంచి దిగజారాము అనే బాధ, మళ్ళీ సమాజంలో ఇమిడి దానికి విధేయులుగా నడుచుకోవాలనే తపన. ఒక్కరికి సమాజాన్ని ధిక్కరించాలనే ఆలోచన లేదు. తన బిడ్డని తనతో తెచ్చి పెంచుకోగలిగే సాహసం లేదు. ఆ శక్తి ఇవ్వని సంస్కర్తలు రహస్యంగా ఒక్క క్షణం కన్నీళ్లు తుడిచి జీవితమంతా ఆ బిడ్డ కోసం చెమ్మగిల్లే కళ్ళని ఎలా ఓదార్చగలరు? నేనక్కడి నుంచి వచ్చే ఆఖర్నాడు నా చేతుల్లో బిడ్డని ఆయాకిచ్చి ఆ ఇంటి మెట్లు దిగుతున్న క్షణాల్లో నా ఆలోచనల్లో ఇంత ధైర్యం ఉంటే, చుట్టూ మనుషుల అభిప్రాయాల మీద ఇంత నిర్లక్ష్యం ఉంటే
నేనసలు మా వాళ్ళ వెనక తల వంచుకొని ఇంటికొచ్చేదాన్ని కాదు. వచ్చిన వాడిని నా ఒళ్ళో పెట్టుకుని తెచ్చుకునేదాన్ని. వింటున్నావా రఘు? నువ్వసలు మాట్లాడడం లేదేం? రఘునాథ్ చాలా ప్రయత్నం మీద మాట్లాడాడు. ఏం లేదు, వింటున్నాను, చెప్పు. నేను ఇంటికొచ్చినా వాడిని మర్చిపోలేదు. చంటి పిల్లల మీద మమకారం ఎక్కువైంది. నా పెళ్లి పెద్ద సమస్య అవుతుందేమోనని నన్ను మళ్ళీ చదువులో పెట్టారు. క్లాస్లో కూర్చొని రాత్రులు పుస్తకాలు ముందేసుకొని మంచం మీద కళ్ళు మూసుకొని పడుకొని ఎప్పుడు వాణ్ణి గురించే ఆలోచించేదాన్ని. ఇప్పుడు పెద్దవాడై ఉంటాడు. ఆ ముందు వరండా మీద పాకుతూ ఉంటాడు. ఆ వీధి మెట్ల మీద పడిపోతాడేమో. ఆయా వాడిని చూసిందో లేదో. ఇప్పుడు తప్పటడుగులు వేసి నడుస్తున్నాడేమో. ఇప్పుడు ఆ వరండా మీద గంతులేస్తున్నాడేమో. ఇప్పుడు ఆ కాంపౌండ్ అంతా పరిగెత్తుతున్నాడేమో. ఇలాగే నా ఊహల్లో వాడు నెలలు సంవత్సరాలు పెద్దవాడయ్యాడు. అప్పట్లో నాకు పెళ్ళంటే సెక్స్ సంబంధాలు జ్ఞాపకం వచ్చి భరించలేని ఏవగింపు కలిగేది. ఏ మగవాడిని చూసినా అసహ్యంతో చాలా దూరంగా మసలాలనిపించేది. నా చదువు పూర్తి చేసుకుని స్వేచ్ఛ సంపాదించుకొని ఆ పిల్లవాడిని తెచ్చుకొని నా కొడుకే అని అందరికీ ధైర్యంగా చెప్పి వాణ్ణి ప్రేమతో పెంచుకుంటూ ఒంటరిగా బ్రతకాలనిపించేది. అవును, తెచ్చుకోవాల్సింది అన్నాడు రఘునాథ్. ఆ మాటల్లో ధ్వనించిన అశాంతి సుజాతకు అర్థం కాలేదు. సుజాత అతన్ని ఆరాధనతో చూస్తూ, కానీ నీకోసమే రఘు, నీకోసమే నా ప్రయత్నం మానుకున్నాను. నీ స్నేహం అప్పట్లో నాకు మానసికంగా చాలా ఆరోగ్యాన్ని ఇచ్చింది. నీకు కూడా దూరంగా ఉండాలని నేనెంత ప్రయత్నించినా నా మనసు నీ చుట్టూ అల్లుకొని నిన్ను తలుచుకోగానే నాకేదో కొత్త అనుభూతి కలిగేది. నాకే అర్థం కానంత ఆశ్చర్యంగా నువ్వు నా మనసంతా ఆక్రమించుకొని నా ఆలోచనల్లో భాగమైపోయావు. నువ్వే లేకపోతే నాకు జీవితమే వ్యర్థమనిపించింది. సెక్స్ జీవితానికన్నా అతీతమైన ఏదో దివ్యానందం నాకు స్ఫురించి నీకోసమే ఆరాటపడ్డాను. ఆ పిల్లవాడిని తెచ్చుకోవాలని, ఒంటరిగా బ్రతకాలని అనుకునేదంతా మార్చుకుని నీతో పెళ్లి కొప్పుకున్నాను. రఘునాథ్ మాట్లాడలేకపోయాడు. ఆమె తనకిచ్చిన స్థానం ఎంత మహోన్నతమైనా అతని మనసు కలతపడుతోంది. రాజారావి గుర్తొస్తున్నాడు అతనికి. రఘు, నువ్వుగాకి ఇంకెవరైనా తారసపడుంటే నేను చాలా అపోహలతో కాలం గడుపుతూ ఉండేదాన్నేమో నాకిప్పుడు అనిపిస్తోంది. ఇంత మనోహరంగా, ఇంత పరవశంగా అనుభవించవలసిన సెక్స్ జీవితాన్ని ఎంత పతనం చేసుకుంటున్నారు మనుషులు. ఏ జ్ఞానము ఎరగని ఒక చిన్న పిల్ల మీద దౌర్జన్యం చేసి క్షణికంగా ఆ నీచుడు అనుభవించిన ఆనందం ఏ పాటిది? శృంగారానుభవంలో ఉన్నత విలువలు తెలిసిన వాళ్ళు జీవితంలో ఎన్నడూ ఏ నీచ బంధాలకి సిద్ధపడరు కదా. అవును, తర్వాత ఏమైంది అన్నాడు రఘునాథ్ అయిష్టమైన ఆసక్తితో. సుజాత కొంచెం నవ్వి, తర్వాత ఏమైందా? మన పెళ్ళైన తర్వాత నాకు నెల తప్పినందుకు మా వాళ్ళంతా ఎంత ఆనందించారో, ఎన్ని వేడుకలు చేశారో, నన్నెంత ముద్దుగా చేశారో తెలుసా అంది. మనుషులు సంఘం పేరు పెట్టుకుని తోటి మనుషులకే ఎంత నీచులై దాస్యం చేస్తారో బాగా అర్థమైంది సుజాతకి. సృష్టిలో ఏ జీవి తనలాంటి ఇంకో జీవిని చూసి భయపడదు. మనిషి మాత్రం ఇంకో మనిషికి గజగజ వణుకుతాడు. ఇద్దరు మనుషుల మధ్య ఊహకందని అగాధం. ఎవరి దుఃఖం వాళ్లదే, ఎవరి రహస్యం వాళ్లదే. పెళ్లితో ఏమీ సంబంధం లేకుండా ఒక ఆడపిల్ల తల్లి కావటానికి చుట్టూ ఎన్ని అవకాశాలున్నాయో మనుషులందరికీ తెలుసు. అర్థం చేసుకునే విషయమే కానట్టు నటిస్తారు. ఎక్కడికో తీసుకుపోయి ఒక మనిషి సంగతి ఇంకో మనిషికి తెలియకుండా దాచవలసిన అవసరం ఎందుకు కలగాలి? మనుషుల సమస్యలు మనుషులకే ఎందుకు అర్థం కావు? ఇన్ని కోట్ల జీవరాశుల్లో క్రిమికీటకాల కన్నా మనుషులు ఎంత అల్పులు. ఏముంది జీవితాల్లో? అంతా వంచన, ఆత్మవంచన, పరవంచన, అన్నీ సంకెళ్ళు, కనబడని ఉరితాళ్ళు, కాళ్ళకి చేతులకి నోటికి మనసుకి తోటి మనుషులే వేసి బిగించే బంధాలు, సంఘశాంతి అనే దొంగ పేరుతో వ్యక్తి జీవితాన్నంతా అశాంతితో నరకం చేసే సిద్ధాంతాలు. ఆలోచించరు, మార్చుకోరు, భరిస్తారు, ఏడుస్తారు, దుఃఖంలో, అబద్ధంలో, రహస్యంలో బ్రతికేస్తారు. ఎవరికి వారే పవిత్రులైతే సంఘం శాంతితో అలరారుతుంటే ఆ హోం నిండా అంతమంది పిల్లలలా వచ్చారు రఘు. ఆ పిల్లలు, సుజాత కంఠం కంపించింది. ఆ హోంలో పిల్లలు మాత్రమేనా? రోడ్ల పక్కనో, చెట్ల కిందనో, అనాథ శరణాలయాల గుమ్మాల్లోనో కళ్ళు తెరిచే బిడ్డలు ఎంతమంది? పవిత్ర గృహం తర్భాగాలలో రహస్యంగా శ్వాస పీల్చి తక్షణం శాశ్వతంగా శ్వాస వదిలే శిశువుల మాటేమిటి? ఏ శాంతికి, ఏ నీతికి నిదర్శనం ఈ పిల్లలు? ఈ పిల్లలంతా పవిత్ర సంఘ మర్యాదకి, నీతి సూత్రాలకి ఆహుతైన పసికందులు. కామాంధుల రాక్షసత్వానికి ఫలితం అనుభవించే నిర్దోషులు. స్వేచ్ఛలేని తల్లుల మానసాకాశాల్లో నక్షత్రాల్లా మెరిసే అమాయకులు. అమ్మ అంటే ఏమిటని అడుగుతారు వాళ్ళు. రఘు, నా కలల్లో, నా ఆలోచనల్లో ఎప్పుడూ ఆ పిల్లలే. అక్కడి పిల్లలంతా ఆయాల దయతో పెరిగి సమాజానికి వినయంగా తయారవుతారు. పవిత్రులు మిడిసిపడి వెక్కిరించినప్పుడు నిర్లక్ష్యం చెయ్యగల ఆత్మవిశ్వాసం లేక నీచులమని, అల్పులమని
పరితపిస్తారు. వదిలేసి వెళ్ళి పతివ్రత అయిన తల్లి కోసం, పుట్టకముందే పారిపోయి నీతిమంతుడైన తండ్రి కోసం, మర్యాదస్తులమని హేళన చేసే బంధువుల కోసం, తమను ఆ స్థితికి తెచ్చిన సమాజ విలువల కోసం జన్మంతా పరితపించేంత అజ్ఞానులవుతారు. బయట కుటుంబ సంబంధాలు ఎంత హీనమో అన్ని వందల నిదర్శనాలు తెలిసి కూడా విద్యలో కానీ ఆలోచనల్లో కానీ ఏమీ చైతన్యం లేక అందరికన్నా తామే అవినీతిపరులం అనే దుఃఖంలో పడతారు. ఆ చిన్ని హృదయాల న్యూనత పోగొట్టి గర్వంగా ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నాలు లేవక్కడ. రఘు, నిన్ను పెళ్లి చేసుకుని తల్లినయ్యే హక్కు సంపాదించి కన్న బిడ్డలతో పాటు ఆ దౌర్భాగ్యుణ్ణి కూడా నా మనసంతా నింపుకొని పెంచుతున్నాను. ఒక్కో క్షణంలో నా ఆవేశం నిగ్రహించుకునే శక్తి లేక, నాయనా నేను నీ తల్లిని, నీకోసం నా కళ్ళు చెమర్చని రోజు లేదు, నేను నిన్ను మర్చిపోలేదు అని ఒక్కసారి వాడికి నమ్మకంగా చెప్పి వాడిని నా చేతుల మధ్యకి తీసుకోగలిగితే గానీ నా జన్మకి సార్థకత లేదనేంత వెర్రి కలుగుతుంది. సుజాత కళ్ళు వర్షిస్తున్నాయి. రఘు, నా బాధ పంచుకోవటానికి నువ్వున్నావనే నమ్మకం లేక ఇంతకాలం ఇదంతా భరించాను. ఎంత మూర్ఖత్వం చూడు. నా మనసులో మాట ఏనాడో చెప్తే నా కోరిక తీర్చేవాడివి కాదా రఘు? ఇప్పుడు మనం వాడిని తెచ్చుకోకూడదా? అదిరిపడ్డాడు రఘునాథ్. నీకేం మతిపోయిందా అన్నాడు కర్కశంగా. వెంటనే మహాప్రయత్నం మీద సర్దుకుని, అదెలా కుదురుతుంది సుజా? ఇంతకాలం తరువాత ఆ పిల్లాడు నీ దగ్గరలా ఉంటాడు అన్నాడు శాంతంగానే. నా దగ్గరే ఉండడా? అంత నమ్మకం నేను కలిగించుకోనా అని వెర్రిచూపు చూసిందా తల్లి. కానీ మన పిల్లలు, ఇప్పుడు నువ్వు వాళ్ళకి దూరకమైనట్టు వాళ్ళెంత గాయపడతారో ఆలోచించాలి ముందు. ఎవరు గాయపడ్డా భరించలేను నేను. అలా జరగకుండా చెయ్యలేమా మనం? కానీ నలుగురు ఏమనుకుంటారు అనబోయి నిగ్రహించుకున్నాడు. మళ్ళీ అదే బలహీనత. మనిషిని మనుషుల్ని చూస్తే భయం. ఇది ఎలా వదులుచుకోవాలి? భార్య సంగతి విని రాజారావు పడ్డ బాధ ఎంతో సహజమనిపిస్తుంది ఇప్పుడు. అతని సమస్య అతనికెంత భయంకరంగా కనిపించిందో ఇది తనకు అంతకన్నా భయంకరంగా ఉంది. రాజారావుకి తను చెప్పిన మాటలెన్నో సుళ్ళు తిరుగుతున్నాయి మనసంతా. జీవితం అంటే హాయిగా సాఫీగా బ్రతికేయటం కాదన్నాడు తను. చాదస్తాలకు అతీతంగా ప్రవర్తించాలన్నాడు. సంఘం భయం కన్నా నీచమైన బానిసత్వం లేదన్నాడు. అడుగడుగున స్నేహాలతో త్యాగాలతో ప్రేమని సాధించమన్నాడు. అన్నీ తను హృదయపూర్వకంగా నమ్మి చెప్పాడు. స్త్రీల మీద సానుభూతితో గౌరవంతో చెప్పాడు. శ్యామలని తనైతే సునాయాసంగా క్షమిస్తాను అనుకున్నాడు. కానీ అంతకన్నా పసి వయసులో దారుణమైన క్షోభ అనుభవించిన సుజాత మీద తనకెంత జాలి కలుగుతున్నా జాలితో పరిష్కరించుకోగలిగే సమస్య ఇది. తన జీవిత భాగం అనుకున్న తన భార్యకి 12 ఏళ్ల కొడుకు. అనుక్షణం వాడి మీదే మమకారం, వాడి గురించిన ఊహలు, వాడి మీదే కలలు, వాడి కోసమే ఆ కళ్ళల్లో ఆరని కన్నీళ్లు. వాడి ముందు మిగిలిన జీవితమంతా తృణప్రాయం. ఎంత దౌర్భాగ్యం! తన ప్రేమంతా ఎంత వ్యర్థం! రఘునాథ్ మౌనంలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పు సుజాతకి ఆందోళన కలిగించింది. సంకోచిస్తూ, బాధపడుతున్నావా రఘు అంది. లేదు, చాలా సంతోషిస్తున్నాను అన్నాడు విరక్తిగా నవ్వి. నిర్ఘాంతపోయింది సుజాత. అప్పటికి అతని ధోరణి ఆమెకు అర్థమైంది. పెళ్లికి ముందు మనం ఎంతో స్నేహంగా ఉన్నాం. ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచాలి? నేను చెప్పింది నీకేమీ అర్థం కాలేదా రఘు? బాగానే అర్థమైంది. నన్ను నువ్వెంత గాఢంగా నమ్మావో, ఇంతకాలం నువ్వెంత ఆనందంగా కాపురం చేశావో. రఘు విషయంలో తన అంచనాలన్నీ తారుమారై దిగ్భ్రమతో మాట్లాడలేకపోయింది సుజాత. రఘు లేచి నించున్నాడు. దయచేసి ఆ పిల్లాడి సంగతి నా దగ్గర ఎప్పుడూ ఎత్తకు, నేను భరించలేను అందామనుకున్నాడు. ఏ అనురాగ బలమో ఏ సంస్కార జ్ఞానమో ఆపిందతన్ని. తలనొప్పితో చాలా బాధగా ఉంది సుజా, నేను వెళ్ళి పడుకుంటానని గబగబ వెళ్ళిపోయాడు. స్థాణువై కూర్చుండిపోయింది సుజాత. ఆమె మనసంతా ఉప్పెనలాగా ఆవేశం పొంగింది. మనుషులంతా ఇంతేనా? రఘు కూడా అనుకుంది. ఎంత నగ్న సత్యం! తను ఆ బిడ్డని వదిలి వచ్చిన నాడే ఆ దౌర్భాగ్యపు తల్లి చచ్చిపోయింది. ఇక ఆ బిడ్డ కోసం కాదు తను ఏడ్చేది. ఇంతకాలం తర్వాత తన విశ్వాసాలన్నీ చెల్లాచెదురై తన రఘు రాజారావు అంత సామాన్యుడా? రఘు, ఎప్పట్లాగే మనం పరువు ప్రతిష్టలతో గొప్పవాళ్లమై బ్రతుకుదాం. నీ కీర్తికి హోదాకి భంగం రానివ్వను. నీ కోసమైనా నేను ఈ అశాంతి భరిస్తాను అని చెప్పి అతనికైనా ఆనందం కలిగించాలనుకుంది. ఆమె చెంపల నిండా కన్నీళ్లు. నిస్సహాయతతో విరక్తితో ఘనీభవించిన శిలా ప్రతిమల అచేతనంగా కూర్చుంది. రాజారావు, శ్యామల మర్నాడు కూడా డాక్టర్ రఘునాథ్ దగ్గరికి వచ్చారు. రఘునాథ్ మిగతా పేషెంట్లతో తొందరగా ముగించుకొని ఆ ఇద్దరిని లోపలికి పిలిచాడు. ఇద్దరూ చాలా వింతగా కనిపించారు. రాజారావు ఎప్పట్లాగే నవ్వుతూ ఉన్నాడు. శ్యామల ఏమీ భయపడినట్టు నిశ్చింతగా ప్రశాంతంగా ఉంది. రఘునాథ్ నమ్మలేనట్టు ఇద్దరినీ మార్చి మార్చి చూశాడు. ఇద్దరూ సోఫాలో చాలా దగ్గరగా కూర్చున్నారు.
రఘునాథ్ ఆత్రంగా చూస్తూ, ఏమిటి రాజారావు, ఏం నిర్ణయించుకున్నారు అన్నాడు. రాజారావు క్రిందటి రోజు తన మాటలకు కోపానికి సిగ్గుపడ్డవాళ్లా నవ్వుతూ, నిర్ణయించుకోవటానికి ఏముంది డాక్టర్, ఈమె ఆరోగ్యం బాగుండేలాగా మందులేమైనా రాసివ్వండి అన్నాడు. డాక్టర్ తెల్లబోయి, ఆరోగ్యం బాగుండేలాగానా అంటే అబార్షన్ చేయించే ఉద్దేశం లేదా? రాజారావు తల అడ్డంగా ఊపుతూ, ఎందుకు ఆ పని చెయ్యాలి అన్నాడు. ఎందుకేమిటి? రఘునాథ్ ఆశ్చర్యపడుతూ, ఆ బిడ్డకి నువ్వు తండ్రినని ఒప్పుకుంటావా అన్నాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఏ బిడ్డకి ఎవరు తండ్రులో అందరూ మనకి విన్నవించుకుంటున్నారా డాక్టర్? మేమిద్దరం నిన్న మీ దగ్గరికి రాకుండా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఈసరికి మా పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. మీరు నాకు జ్ఞానభిక్ష అంటారే, అలాంటి భిక్ష పెట్టారు. మీ మాటలతోటే నేను చాలా కదిలి నన్ను నేను ప్రశ్నించుకొని కొంచెమైనా ఆలోచించడం నేర్చుకున్నాను. నా ప్రేమకి పరీక్ష అనుకోమన్నారు మీరు. ప్రేమ అనే మాట నాకు చాలా ఎబ్బెట్టుగా వినపడుతుంది. సినిమాల్లోలాగా నవలలోలాగా నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. అది ప్రేమో కాదో నాకు తెలియదు. కానీ ఈమె నా జీవితంలోకి వస్తుందన్న క్షణం నుంచి నాకే అర్థం కాని సంతోషమేదో అనుభవించాను. 12 రోజులకేనా అని మీరు నన్ను హాస్యం చేశారు. 12 సంవత్సరాలు కలిసి జీవించిన వాళ్ళైనా ఇలాంటి పరిస్థితి వస్తే నాకన్నా ఎక్కువ న్యాయంగా ప్రవర్తిస్తారనుకోను. మా ఇద్దరి మధ్య జీవితం ఇంత కొత్తలోనే నేను తన కోసం ఏమైనా చేయగలనో లేదో అన్న రుజువుతో ప్రారంభమైందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంగతి వింటే మీరు కూడా చాలా సంతోషపడతారు అనుకున్నాను. డాక్టర్ మొహం పరిశీలిస్తూ అన్నాడు రాజారావు. రఘునాథ్ తన ఆశ్చర్యాన్ని వెల్లడి చేయకుండా, ఎందుకు సంతోషపడనోయ్, చాలా సంతోషం నాకు కూడా. అసలు మీ అభిప్రాయం నాకు అర్థం కాలేదు కదా. నీ రక్త సంబంధం లేని బిడ్డని నువ్వు నిజంగా ప్రేమించగలవో లేదో బాగా ఆలోచించుకున్నావా? ఇప్పుడేదో ఉన్నతంగా ప్రవర్తించాలని ఆవేశపడి ఆ బిడ్డకి జన్మనిస్తే తరువాత జీవితమంతా అని హెచ్చరించబోయాడు. మీరు నన్ను శంకిస్తారని నాకు తెలుసు. కానీ నేనేదో ఉన్నతంగా ప్రవర్తించాలని ఇలా నిర్ణయించుకోలేదు. ఆలోచిస్తే నాకు ఇది చాలా సహజంగా కనిపిస్తోంది. నా రక్త సంబంధం కాదు కాబట్టి ఇప్పుడు శ్యామల కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపించి రేపు మళ్ళీ నా రక్తంతో ఏర్పడ్డాక దాన్ని రక్షించుకునే ప్రయత్నాన్ని నేనే చెయ్యాలి. ఎంత నీచం డాక్టర్. అలా జరిగిన తర్వాత నాకు నేనే ఎంతో వికృతంగా కనపడతాను. మీరన్నారు కదా, ఈ తండ్రులంతా ఎంత నిజం తండ్రులు. కాకపోతే మాత్రం మానవ జాతికి వచ్చిన లోపమేమిటి? మన తల్లులంతా పెళ్ళిళ్ళు చేసుకున్నాక మనల్ని కని సంఘం దృష్టిలో మర్యాదస్తుల్ని చేశారు. మనమే ఏ పెళ్లి కాని తల్లికైనా పుట్టుంటే సంఘానికి వెలుపడ్డ వాళ్ళం కావాల్సిందే కదా. ఇంకా ఆలోచించగలిగి మన జీవితాల్లో మనం నమ్మే విధంగా ఏమీ చెయ్యలేమా? ఆలోచించినంత తేలిక అనుకుంటున్నావా ఆచరించటం? నేను సంఘం దృష్టితో అడగటం లేదు. ఆ బిడ్డకు తండ్రి నువ్వు కాదనుకుంటే నీకు మానసికంగా క్షోభ కలగదా? రాజారావు నవ్వి, మీరు నన్ను పరీక్ష చేయడానికి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మీకు తెలియనిదేముంది డాక్టర్, మనుషులైనా తండ్రులయ్యేది. తండ్రి కావటమే గౌరవం అయితే మనం దున్నపోతుల్ని, ఆంబోతుల్ని, నక్కల్ని, కుక్కల్ని, గర్భం ఇవ్వగల ప్రతి మగజీవిని గౌరవించాలి కదా. నా తండ్రి తాగుబోతాయి నన్ను వదిలేస్తే మా మేనమామ తన బిడ్డల్లో ఒక బిడ్డలాగా నన్ను పెంచాడు. రక్త సంబంధంతో తండ్రిని అయ్యే కన్నా ప్రేమతో, వాత్సల్యంతో ఆ బిడ్డ మనసులో తండ్రి స్థానం సంపాదించటం ఉన్నతం కదా. భార్యల శీలానికి కొత్త అర్థాలు చెప్పుకోవాలన్నారు. అలాగే తండ్రుల సంబంధానికి కూడా కొత్త అర్థాలు చెప్పుకోవచ్చు కదా. డాక్టర్ తన దిగ్భ్రాంతిని అణుచుకుంటూ శ్యామల వైపు చూసి, మీకు కూడా అబార్షన్ ఇష్టం లేదా అన్నాడు. రాజారావు కలుగజేసుకుని, నేను బాధపడతాననే సంకోచమో, నలుగురు వెక్కిరిస్తాననే భయమో లేకపోతే ఏ తల్లికైనా బిడ్డని చంపుకోవటం ఎందుకు ఇష్టమవుతుంది? శ్యామల ఇష్టమేనని చెప్పినా నమ్మటానికి వీలేదు డాక్టర్ అన్నాడు. శ్యామల ప్రశాంతంగా చూస్తూ, బావ నన్ను మోసం చేశాడని అర్థమైనాక అతని మీద అసహ్యంతో ఇదంతా వదులుచుకోవాలని ప్రతిక్షణం ఆరాటపడ్డాను డాక్టర్ గారు. కానీ ఈయన మీద నాకు ఇప్పుడు ఏ సందేహం లేదు. ఈయన మనసెంతో గొప్పది. ఈ బిడ్డ పుట్టినా మేమిద్దరం సంతోషంగా పెంచగలం. ఈ బిడ్డకి ఈయన కాకపోతే ఇంకెవరు తండ్రవుతారు అంది. రఘునాథ్ నిర్ఘాంతపోయి కూర్చున్నాడు. కొంతసేపటికి తేరుకొని, నిజమే రాజారావు, మీ ఆలోచన అంతా మంచిదే. మిమ్మల్ని నాకన్నా అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. కానీ 10 మంది మధ్య ఉన్నాం. బంధువులు, స్నేహితులు, ఇంకా ఎందరో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు. వాళ్ళంతా మీ గురించి వింతగా మాట్లాడుకుంటారని తెలిస్తే మాట్లాడుకోనివ్వండి. వాటి లెక్క మాకేముంది? బంధువుల కన్నా స్నేహితుల కన్నా శ్యామల నాకు దగ్గర వ్యక్తి అయింది. నా జీవితంలో ప్రత్యేక భాగమైంది. ఆమె మనసుకో, ఆరోగ్యానికో హాని కలిగే పని నేనెట్లా చేస్తాను? రాజారావు మీద రఘునాథ్కి చాలా గౌరవం కలిగింది. పెన్ను తీసి ప్రిస్క్రిప్షన్ రాశాడు. అది రాజారావుకి ఇస్తూ, ఇవి రెగ్యులర్గా వాడటం మంచిది.
రేపోసారి వస్తే బీపీ యూరిన్ టెస్ట్లు అవి చూడాలి. ప్రతి నెల చెకప్ చేయించుకోవాలి. పాలు పళ్ళు ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. రోజు సాయంత్రం వెళ్ళినప్పుడు కొంత దూరం నడవటం మంచిది. తర్వాత మళ్ళీ చూసి ఏమైనా అవసరమైతే చెప్తాను అన్నాడు. థ్యాంక్స్ అంటూ రాజారావు ఆ చీటీ అందుకుని డాక్టర్కి నమస్కారం చేశాడు. శ్యామల కూడా లేచి నిలబడి వినయంగా భక్తిగా చేతులు జోడించింది చిరునవ్వుతో. శ్యామల వచ్చే వరకు రాజారావు నిలబడి ఆమె చెయ్యి అందుకున్నాడు. ఇద్దరూ నెమ్మదిగా నడిచారు. మెట్ల దగ్గర ఆమె జాగ్రత్తగా దిగడానికి సాయం చేశాడతను. ఆమె చెయ్యి విడవకుండా ఆసరాగా పట్టుకున్నాడతను. ఇద్దరూ ఒక్కటిగా నడుస్తున్నారు. కిటికీలోంచి ఆ దృశ్యం చూస్తున్న రఘునాథ్ చలించిపోయాడు. ఆమె సమస్త దుఃఖాల్ని మరిపించిన అభయహస్తమది. యుగ యుగాల చైతన్యరహిత సంగధిక్కారమది. కామానికి ఆకర్షణకి అతీతమైన అంతరాత్మల స్నేహమది. మానవ బలహీనతలు ఎన్నో కాలదనిన మహోన్నత ఆదర్శమది. ద్వేషాలు కార్పణ్యాలు జయించిన అంతరంగాల ఐక్యమది. ఒక్క క్షణం ఆ ఔన్నత్యంలో ఒక్క క్షణం జీవితమంతా ఎంత ధన్యం. రఘునాథ్ కుర్చీలో కూర్చుని పెన్ను తీశాడు. నా ప్రియమైన సుజా, క్షమిస్తావా నన్ను? నా అహంకారం పటాపంచలై నేను ఎంత అల్పుణ్ణో నాకే స్పష్టమైన నీ క్షమ కోసం నేను ప్రార్థిస్తున్నాను. మన బిడ్డని మనం తెచ్చుకుందాం. ఆ చిన్న హృదయంలో తల్లిదండ్రులుగా మనం చోటు చేసుకుందాం. ఆ పవిత్ర స్థానంతో మన జన్మలు పావనం చేసుకుందాం. నాలో సంఘర్షణకి పోరాటానికి ఒక రూపం వచ్చింది. ఇది నాకే సిగ్గు కలిగించేంత ఆలస్యంగా వచ్చింది. వాళ్ళన్న వస్తాడని వాడి తమ్ముడికి చెల్లెలికి చెప్పు. మనమందరం వాడిని ఆహ్వానించడానికి ఈవేళే బయలుదేరదాం. నీ కళ్ళల్లో ఎప్పుడూ శాంతి కోసం చిరునవ్వు కోసం పరితపించే ఎప్పటికీ నీ రఘు. సమాప్తం. సరికొత్త మనుషులు నవలిక సమాప్తం. ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఎన్నో దశాబ్దాల కింద రచించిన నవల కదండి. నాకు చాలా నచ్చింది. ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ఆ కాలంలోనే రచయిత్రి గారు ఎంత ముందు చూపుతో ఎంత ధైర్యంగా రచించారో కదా. మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.